అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు వన్ అనదర్ సెషన్ ఆఫ్ సోహమ్ టాక్స్. ఆదివారం 11 అయింది. సోహమ్ టాక్స్. సో ఇవాళ సోహమ్ టాక్స్ లో మనం ఒక ఇప్పటి వరకు మనం ఎప్పుడు ఈ థీమ్ ఇలాంటి థీమ్ మనం ఎప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ టైం నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటాను చరిత్ర గురించి, చరిత్రని, సైన్స్ ని రెండింటిని చాలా జాగ్రత్తగా, భాష ఈ మూడింటిని కొద్దిగా మీద మనం ఇంట్రెస్ట్ పెంచుకోకపోతే మిగతా మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా వేస్టే అని చాలాసార్లు చెప్తా ఉంటాను. నా రొటీన్ క్లాసులు వినేవారికి తెలుస్తుంది. చరిత్ర ఒకటి, సైన్స్ ఒకటి, భాష ఒకటి. సో దానికి సంబంధించిన టాపిక్ ఇవాళ ఇప్పటి నుంచో నేను అప్పుడప్పుడు చిన్న చిన్న ముక్కల కింద చెప్పినా కూడా ఈసారి డీటెయిల్డ్ గా ఒకసారి మాట్లాడదాం అనే దాని గురించి. ఇవాళ సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఈ టాపిక్ మీద మనం ఇవాళ సోహమ్ టాక్స్ లో 2 అవర్స్ 1 o'clock వరకు మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్ నేను అనుకున్నది ఇవాళ తక్కువ మంది అటెండ్ అవుతారు అనుకున్నాను. సో మెనీ రీజన్స్. ఓకే, బికాస్ ఆఫ్ ది టాపిక్ ఇట్ సెల్ఫ్. టాపిక్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ కాదు. తర్వాత గుర్తొచ్చింది నాకు అసలు. నైట్ పెట్టేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అసలు యోగాకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధం అని పెట్టి ఉండుంటే చాలా మంది యోగా వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఎనీవే నాకు తర్వాత గుర్తొచ్చింది. దాని గురించి కూడా వాళ్ళు మనం డిస్కస్ చేసుకుంటాం. యోగాకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధం ఏంటి, అలాగే యోగా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, యోగా వాళ్ళం అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా గర్వించదగినటువంటి ఒక విషయం కూడా ఇవాళ టాపిక్ లో ఉంది. ఓకే, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో బిఫోర్ దట్, యాజ్ యూజువల్, ఫస్ట్ 10 minutes ఆర్ 15 minutes రొటీన్ క్వశ్చన్స్. అపార్ట్ ఫ్రమ్ టుడేస్ టాపిక్, మిగతా క్వశ్చన్స్ అని ఉంటే మాట్లాడు. ఇవాళ టాపిక్ కాకుండా మిగతా ఏదన్నా సరే, ఎనీథింగ్ రిలేటెడ్ విత్ హెల్త్, యోగా, ఆయుర్వేద, ఎనీథింగ్. నేను లాస్ట్ వీక్ మనం మాట్లాడుకోలేదు. లాస్ట్ వీక్ అంతా పొంగల్ హడావిడిలో ఉండిపోయింది కదా, సంక్రాంతి సంబరాల్లో. యా, ఎనీ క్వశ్చన్ ప్లీజ్ రిగార్డింగ్ ఆన్ ఎనీథింగ్. సరదాగా మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు గంటలు కూడా మనం నో సీరియస్ డిస్కషన్స్. సో డిస్కషన్ ఉంటుంది, సీరియస్ గానే ఉంటుంది, బట్ సీరియస్ డిస్కషన్ అయితే కాదు. డిస్కషన్ సీరియస్ గా ఉంటుంది, సీరియస్ డిస్కషన్ కాదు. అలాగే ఇది ఇస్ నాట్ డిబేట్. ఓకే, ఇది వాదన కాదు. మీ విషయం నేను వింటాను, నా విషయం మీరు వింటారు. మధ్యలో అన్నట్టు క్వశ్చన్స్ అడుగుతాం, మీరు అడుగుతారు, నేను అడుగుతాను. ఎస్, సరదాగా ఈ ప్లాట్ఫామ్ ని, సండేని సరదాగా గడపడానికి ఒక అవకాశంగా భావించి కాస్త 20 మంది కలుస్తాం, సరదా మాట్లాడుకుందాం. యా, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. రండి. క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్. అలాగే మనం ఇంకా ఈ మధ్యన సనాతన హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఎన్ని రకరకాల పేర్లతోటి మన వాళ్ళు నాయకులు హల్చల్ చేస్తున్నారు. తర్వాత ఈ టాపిక్ ని ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ మీన్ ఒక ఇంట్రెస్టింగ్ సింబల్ గురించి కూడా వాళ్ళు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మాట్లాడుకున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ సింబల్ అది. దీనికి ఎంత చరిత్ర ఉందా అని తెలుసుకోవడం, ఇది అంత తర్వాత టాపిక్. ఇవాళ ఇప్పటి వరకు ఎనీ క్వశ్చన్స్? జ్యోతి, నువ్వు తర్వాత అడుగుతూ ఉంటావు క్వశ్చన్స్. మా వెన్నెల, యా చెప్పమ్మా జ్యోతి, ఎనీ క్వశ్చన్స్? ఏం లేదు సార్, క్వశ్చన్స్ ఏం లేదు. అది కరెక్ట్. నల్లే వచ్చింది. నల్లే వస్తే క్వశ్చన్ వేస్తే కానీ లాస్ట్ లో అంటాను నేను.
నల్లిని మొట్టమొదటి అడిగేద్దామా? నల్లి అడగండి. సార్ నమస్తే సార్. అది ఇలా ఉండాలి అసలు. అడిగినండి టక టక 2 క్వశ్చన్లు ఏంటి సమాధానం ఇప్పుడే చెప్తాను, చెప్పను. క్వశ్చన్స్ కూడా కొంచెం క్లాస్ జరిగినాక వేద్దామని నా ఆలోచన. రన్నింగ్ ఎందుకంటే ఇప్పుడే నాకు నెట్ స్లో అయ్యి ఇప్పుడే ఎంటర్ అయింది సార్. ఇందాక వచ్చాను మళ్ళీ స్లో అయింది, బస్సు లేట్ అయింది కాదండి. ఏమన్నా క్వశ్చన్ ఆరోగ్యం గురించి, యోగా గురించి, ఆయుర్వేదం గురించి, సైకాలజీ గురించి, జనరల్ లైఫ్ గురించి, గైడ్ లైన్స్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అడుగుతారంటుంటే నాకు నెట్ స్లో అయింది, ఆటో లేట్ అయింది, ఎందుకు ఇవన్నీ? ఓకే సార్, ఐ విల్ ఆస్క్. అడగమనే కదా. లైఫ్ స్టైల్ ఇప్పుడు ఉన్న ఇదివరకు ఇప్పుడు ఇండస్ వ్యాలీ గురించి పెట్టారు కదా సార్ మీరు పిక్. అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. కానీ రానున్న ఈ కాలం ఇప్పుడు ఇండస్ వ్యాలీ గురించి అడుగుతున్నాం కదా మనం. సరే ఫస్ట్ 10 minutes ఇండస్ వ్యాలీ కాదు, జనరల్ క్వశ్చన్స్ ఏంటంటే వద్దులేండి, మీరు ఇప్పుడప్పుడే వద్దు. నేను 12:30కి మిమ్మల్ని అడుగుతాను, 12:45కి మీ కోట అయిపోయింది, మళ్ళీ మాట్లాడదు, మధ్యలో కూడా లేదు. కృష్ణ కూడా చాలా రోజుల తర్వాత వచ్చాడు. అలాగే వెన్నెల, వీళ్ళందరూ చాలా 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 రోజుల తర్వాత, అంటే 6 months 7 months తర్వాత జాయిన్ అవుతున్నారు. కృష్ణ, ఎనీ క్వశ్చన్స్? నో సార్, ఏం క్వశ్చన్స్ లేవు సార్. ఈలోపు మిగతా ఆలోచించుకోండి క్వశ్చన్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను శ్రావణి సార్. సార్ పక్కకెళ్ళినట్టున్నారు సార్. హలో అమ్మా చెప్పు. సార్ తరచుగా వింటూ ఉంటాం సార్, కలర్ థెరపీ అని కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న కలర్ గురించి మన లైఫ్ లో చాలా ఇంపాక్ట్ పడుతుంది అని. కలర్ థెరపీ? ఎస్ సార్. అండ్ ఒక చోట విన్నాను, ఫుడ్ ని కూడాను కలర్ఫుల్ గా తినాలి మనం. కలర్ ఆల్ టైప్ ఆఫ్ కలర్ వెజిటేబుల్స్ తీసుకోవడం బట్టి కూడాను చాలా మన బాడీకి యూజెస్ ఉంటాయి, అది ఇది అని వింటున్నా. కలర్ అనేది మన బాడీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది సార్? రెయిన్బో డైటింగ్ అంటారు. రెయిన్బో డైటింగ్. కలర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన హ్యూమన్స్ కి కానీ, అలా అది దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. కలర్ గురించి ఎంత తెలుసుకున్నా చివరికి ఏమవుతుందంటే, నువ్వు 1వ క్లాస్లోనూ అవే అక్షరాలు ఉంటాయి, పిహెచ్డి చేసిన అవే అక్షరాలు ఉంటాయి. 1వ క్లాస్కి పిహెచ్డికి డిఫరెన్స్ ఏంటంటే మధ్యలో క్లాస్ అయిపోతుంది, చివరికి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం బల్బు వెలిగి, ఓకే, జ్ఞానం బల్బు వెలిగి మనకి పింగ్ అని అప్పుడు ఏదో ఒకటి వస్తుంది. అలాగే సో న్యూటన్స్ వీల్ తెలుసు కదా, న్యూటన్స్ వీల్ గురించి చదువుకుని ఉంటాం. మేబీ మేము 6th క్లాస్లో చదువుకున్నాం. నా వయసు ఉన్న వాళ్ళు ఉంటే మరి ఏ క్లాస్లో వచ్చిందో తెలియదు. మేబీ 6th and 7th క్లాస్లో చదువుకున్నాం. అన్ని రంగులు వేసిన తర్వాత గిర్రం తిప్పుతూ ఉంటారు, గిర్రం తిప్పితే తెల్లగా కనపడి, తెల్లగా మళ్ళీ ప్రిజంలో పెడితే మళ్ళీ 7 కలర్స్ వస్తాయి. కాబట్టి కలర్కి నా దృష్టిలో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. నా దృష్టి మేబీ నాకు తెలియకుండా చాలా ఉండొచ్చు. బట్ కలర్ థెరపీ ఇస్ దేర్. కలర్ థెరపీ వన్ పార్ట్ ఆఫ్ న్యాచురోపతిలో. కలర్ థెరపీ అంటే సంథింగ్ లైక్ నో, ఒక కలర్ బాక్సెస్ లో పెట్టేసి వాళ్ళని ఎండలో పెడతారు. ఆ కలర్ వాళ్ళకి ఇంపాక్ట్ ఇస్తుంది వాళ్ళ అని న్యాచురోపతిలో సిద్ధాంతం ఉంది. అలాగే మనకి కలర్ గురించి ఇంకా చెప్పాలంటే జ్యోతిష్. సో రంగు రాళ్ళు పెట్టుకుంటా ఉంటాం కదా, పలానా రంగు రాయి. లేదంటే యాక్చువల్లీ ఇవన్నీ వజ్రాలు, నవరత్నాస్ అంటారు. యాక్చువల్ వజ్రాలు కాదు, నవరత్నాస్ నవగ్రహాస్ కి లింక్ అంటే అవి కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. 5,000కి 5, 10,000కి 10 రంగులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ ఐ డోంట్ నో ఇన్ డెప్త్ గా తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు కలర్ కి దేనికి సంబంధం లేదు. ఎందుకంటే అన్ని కలర్స్ ఒకటే కలర్ అన్ని కలర్ కింద విభజించినప్పుడు సైన్స్ చెప్తున్నాడు. సో నేను జ్యోతిష్ గురించి దాని గురించి నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు. బట్ ఐ హర్డ్ దట్ రెయిన్బో డైటింగ్ అంటాం. రెయిన్బో డైటింగ్ అంటే ఏంటంటే
సో కొన్ని కలర్స్, ఎస్పెషల్లీ పర్పుల్ కలర్స్ ఉన్నవి ఎక్కువ తినాలి, అలాగే రెడ్ కలర్ ఎక్కువ తినాలి. లైక్ టొమాటో, క్యారెట్, ఈ రెడ్ కలర్ ఉన్నవి ఎక్కువ తినాలి అని ఒకటి ఉంటుంది. బట్ దట్ ఈస్ ఆల్సో ఇట్స్ సంథింగ్ లైక్ ఒక సూపర్ఫిషియల్ బ్రాంచ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అది కూడా సైన్స్ ఎవిడెన్స్ బేస్డ్ ఏం కాదు. ఇట్స్ సంథింగ్ లైక్ క్లెయిమ్ అంట, దీని క్లెయిమ్. సో కొంతమందికి బాగుండొచ్చు, కొంతమంది బాగుండకపోవచ్చు. అది ఒక సైన్స్ ప్రకారం మనం చెప్పలేం. బట్ కలర్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ మైండ్, ఎస్, నాట్ హెల్త్ బట్ నాట్ ఫిజికల్ హెల్త్. కలర్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ మైండ్. సో మైండ్ని దాన్ని ఏమంటే మైండ్ని కాస్త ఉత్తేజపరచడానికి కొన్ని కలర్స్ ఉంటాయి, కొన్ని డిప్రెస్డ్గా ఉంచడానికి కలర్స్ ఉంటాయి. మీకు మైండ్ని ఎలర్ట్గా ఉండాలంటే బెస్ట్ కలర్ ఏంటి తెలుసా? నో సార్. మనం రూమ్ లో ఏ కలర్ వేసుకుంటే బాగా ఎక్కువ చదువుతాం తెలుసా? వైట్ సార్. స్టూడెంట్స్ కి రెడ్ కలర్ ఇస్ మోర్ వైబ్రెంట్. ఓకే సార్. రెడ్ కలర్ వేసుకుంటే అసలు ఆ గదిలో అసలు విపరీతమైనటువంటి ఎనర్జీ వాళ్ళు ఫీల్ అవుతారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ అవర్ మైండ్. సో అలాగే బ్లూ సంథింగ్ లైక్ సాడ్నెస్ కి, అఫ్ కోర్స్ కామ్నెస్ కి. సాడ్ కామ్ రెండు, కామ్నెస్ ఎక్కువైపోతే సాడ్నెస్ కి మారిపోతుంది, అది కూడా మనకు తెలిసింది. సో ఈ రకంగా ఆకుపచ్చ ప్రాస్పెరిటీకి అని చెప్పేసి మనకి తిరంగా జెండా తెలుసుకున్నప్పుడు అవన్నీ కూడా ఏంటంటే పైన సూపర్ఫిషియల్ ఏదో అండర్స్టాండింగ్ ఇవ్వాలి కాబట్టి వాటికి దాన్ని ఏమంటాం, ఇంపార్టెన్స్ లేదు అంటలేదు. బట్ దే హ్యావ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ లిమిటెడ్ రోల్. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి పెద్దగా ఫరక్ ఏముండదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ సర్టన్ కలర్స్ ఎఫెక్ట్ యువర్ మైండ్, అంతవరకే ఇది. బియాండ్ దట్ మేబీ సమ్ మిత్స్ ఉండొచ్చు, లేదంటే మనకు తెలియనటువంటి కొన్ని డీపర్ అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. నాకైతే ఇంతవరకే తెలుసు. ఎస్. థ్యాంక్ యూ సార్. యా, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇంకా సార్ నమస్తే సార్. మోహన్ చెప్పు. సార్ మనం ఇప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు చేస్తున్నాం కదా సార్, దాంట్లోని ప్రోగ్రెస్ ని మనం ఎలాగ ఐడెంటిఫై చేయగలం సార్? ఏంటంటే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆసనాస్ చేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, యోగ నిద్ర చేస్తున్నాం, తర్వాత మెడిటేషన్ చేస్తున్నాం. దీంట్లోని ఇప్పుడు సపోజ్ మనం ఏ స్టేజ్ లో ఉన్నామో, ఇప్పుడు మేము బెటర్ గా చేయగలుగుతున్నాం అని ఏమైనా సైన్స్, ఏమైనా స్పెసిఫిక్ గా ఏమైనా సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉంది సార్? నీకు డౌట్ ఎందుకు వచ్చింది ఇది? డౌట్ వచ్చింది సార్ చేస్తున్నప్పుడు. అంటే ప్రతిదీ చేస్తున్నాం కానీ బెటర్గా చేస్తున్నాము అనేసి. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఓన్లీ ఒకదాన్ని మెడిటేషన్ పట్టుకుంటారు సార్. కొంతమంది లేకపోతే ఆసనాస్ని పట్టుకుంటారు, కొంతమంది లేకపోతే సిరీస్ ఆఫ్ ఆసనాస్ని పట్టుకుంటారు, లేకపోతే ప్రాణాయామ, మెడిటేషన్, లేకపోతే ఏదో ఒక టెక్నిక్. మనం ఏంటంటే అన్నీ చేస్తున్నాం సార్. ఇప్పుడు సూక్ష్మయామం చేస్తున్నాం, తర్వాత ఆసనాస్ చేస్తున్నాం, ప్రాణాయామ చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం, యోగ నిద్ర చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు సపోజ్ ఏమి రానోళ్ళు కూడా, ఇప్పుడు అసలు నేను 20 years నుంచి చేస్తున్నాను సార్. 2004 నుంచి ఏదో ఒకటి చేస్తున్నాను, కానీ ప్రోగ్రెస్ అంటూ ఎలాగా? నైస్ క్వశ్చన్ సార్. It's a nice observation, not a question actually. This is an observation. But everybody కొద్దిగా ఎవరి మీద వాళ్ళకి సొంత, అంటే మన మీద మనకి ఒక అవగాహన అంటాం. దీన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు ఎరుక అంటారు. ఎరుక ఇలాంటి అప్పుడప్పుడు రావాలి. మోహన్కి చాలా చిన్న వయసులో వచ్చేసి దీనికి ఆన్సర్ ఏంటంటే, అతను చెప్పిన దాంట్లోనే ఒక ఆన్సర్ ఉంది. నేను 20 సంవత్సరాలు చేస్తున్నాను, నేను అసలు చేయనోడు కూడా ఉంటారు,
అతను పూర్తిగా చెప్పలేదు, బట్ మన వెనకాల ఆలోచించేస్తుంది ఏంటంటే, నేను చేస్తున్నా, నేను యోగా చేసేస్తున్నా, పొద్దున్నే 5:30కి స్నానం చేసేసి యోగ పూజలో కూర్చున్నా, యోగ విద్యలో చేసుకున్నా, యోగ యజ్ఞం చేస్తున్నా, ప్రాణాయామం చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా, విపరీతమైన జ్ఞానం ఏం చేసుకున్నా, ఎందుకు నాకు దారి నేను ఎక్కడి వరకు వెళ్ళాను ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? సో దిస్ ఇస్ ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ మధ్యనే మాకు నేను అప్పుడప్పుడు కొద్దిగా లైక్ మైండెడ్ పీపుల్ తో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, అంటే డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. అంటే లైఫ్, వాట్ ఈజ్ లైఫ్ అని, లైఫ్ ఇలాంటి క్వశ్చన్స్, అంటే ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా డీపర్ గా మాట్లాడుకుంటాం. సో వాట్ ఈజ్ కర్మ, కర్మ అనేది ఉందా అని మేము మాట్లాడుకున్నప్పుడు, సంథింగ్ లైక్ నో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి వీళ్ళందరితో మాట్లాడుకున్నప్పుడు నేనేమంటానంటే, there is nothing, you cannot change anything. ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా విని డీప్గా అండర్స్టాండ్ చేసుకుని వెంటనే కదా ఈయన ఎలాగంటాడు, నేను బోల్డ్ మంది చూసాను అనే పద్ధతి పక్కన పెట్టేసి, నేను చెప్పిన మాటలు పూర్తిగా విని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి తర్వాత కూర్చుని మళ్ళీ ఆలోచించి దాని గురించి రిఫర్ చేసి మళ్ళీ తిరిగ్గా ఇంకోసారి మాట్లాడు. గుర్తుపెట్టుకోండి, మనిషి మార్చేది, తను మారగలిగేది ఏముండదు, ఉండదు. ఎందుకు మీరు అలా అంటున్నారంటే, ఒక ఎస్పెషలీ ఇన్ సైకాలజీ, మీరు సైకాలజీ సైన్సే కదా, సైకాలజీ పుస్తకాల్లో మీరు జాగ్రత్త చదివితే, సో మన బిహేవియర్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఇందాక అతను అన్నాడు, అతను అంటే నా ప్రయాణం అంతవరకు వచ్చింది. ప్రయాణం అంటే ఏంటి అతని ఉద్దేశంలో? ఏమి ఉంటుంది అంటే, యోగా చేస్తే సాధు పొంగవాళ్ళ అయిపోవడం, గడ్డం పెరుగుతుంది, జుట్టు పెరుగుతుంది, అంతకంటే ఏం రాదు మనకి. నేను చెప్తున్నాను కదా, మీరు అలాగే యోగ మార్గంలో వెళ్తే మీ జుట్టు పెరుగుద్ది, గడ్డం పెరుగుద్ది, పెరిగే అవకాశం ఉంటుంది, ఎంతనే పెంచుకోవచ్చు మనం. అది తప్పించి మీరు ఇంకేం పెరగదు, ఇంకేం తగ్గదు కూడా, తగ్గేది కూడా ఉండదు. ఎందుకంటే నేను సైన్స్ ప్రకారం ముందు మాట్లాడు, తర్వాత మిగతా మాట్లాడు. సైన్స్ ఏం చెప్తుందంటే, సో మీరు ఎవరు సో ఏమంటే సైకాలజీ ఏమంటుందంటే, సో మనిషి పుట్టినప్పుడే వాడి జీన్స్ అనేవి ఇంచుమించు 60-80% నిర్ణయం చేస్తాయి. 60 to 80% వాడు ఎలా ఉండబోతున్నాడు. ఓకే, మిగతా 40 or 20% తను పెరిగిన వాతావరణం మారుస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకో, తను పెరిగిన వాతావరణం, ఎస్పెషల్లీ 8 years. మనం యోగాకి వచ్చి ఎప్పుడు వస్తాము? 25-30, నేనైతే 37 ఏళ్ళకి వచ్చా. కొంతమంది అదృష్టం, కొంతమంది తక్కువ ఏజ్లో రావచ్చు. బట్ అప్పటికే కావాల్సినటువంటి సాలిడిఫికేషన్, కన్సాలిడేషన్ ఆర్ కాంక్రీట్ అంతా అయిపోయింది. 8 yearsకి అయిపోతుంది. సో 8 years తర్వాత నీ బిహేవియర్లో వచ్చే మార్పు రాదు. ఇది యాజ్ పర్ సైన్స్. దిస్ ఇస్ ప్యూర్ సైన్స్. అంతే. మనం ఎక్కడి నుంచి, ఇప్పుడు ఉదాహరణకి ఒక మర్రి మొక్క ఉందండి. మర్రి మొక్కకి ఇప్పుడు మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక విత్తనం నుంచి వస్తుంది కదా. ఆ విత్తనంలో ఇది ఎప్పుడు ఆకేయాలి, ఎప్పుడు చిగురేయాలి, ఎప్పుడు మొక్క పోయాలి, ఎప్పుడు కాయ అవ్వాలి, ఎప్పుడు పండు అవ్వాలి, ఎప్పుడు రాలిపోవాలి, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఇవన్నీ కూడా ఆ చిన్న విత్తనంలో ఇంత 2-3 ఎకరాలకి వ్యాపించేటటువంటి అవకాశం, సామర్థ్యం ఉన్నటువంటి మర్రి వృక్షాన్ని కూడా ఇంత మర్రి విత్తనంలో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ వాజ్ రిటర్న్. అది అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. మనిషి కూడా అంతే. కానీ వీడికి ఒకే ఒక తేడా ఏంటంటే మైండ్. ఈ మైండ్ అనేది ఇందా చెప్పానే 80% అది ఆల్రెడీ ఉంటుంది. ఆ 20-40% చేంజ్ అవ్వగలిగేలా ఉంటే ఆ మైండ్ మారుస్తుంది. ఆ 20-40% అది కూడా ఇంచుమించుగా 10% మిగిల్చుకుని
చిన్నప్పుడు 8 years లో అయిపోతుంది. మిగతా ఇప్పుడు 40-50 ఏళ్ళకి యోగా వచ్చి దండ కమండలాలు పెట్టిన బొట్లు పెట్టిన కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళందరికీ కూడా 10% వాళ్ళు మహా ప్రాక్టీస్ అయితే 10% పెరుగుతుంది. 10% గుర్తుపెట్టుకోండి. ఆ 10% లోనే వచ్చిన చేంజే వాడు గొప్ప కనిపిస్తుంది. అది వాడి జ్ఞానోదయం అయిపోయిందని బయట చెప్తా ఉంటాడు. అలాంటి నమ్మేసి వాళ్ళు కూడా గురువు గారికి దండాలు పెట్టి భజన చేస్తూ ఉంటారు. ఇది ప్రస్తుతం సమాజంలో జరిగేది. మారేది ఏమీ లేదు, మనం మార్చగలిగేది ఏమీ లేదు, జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ రిటర్న్ ఇన్ యువర్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ ప్రకారమే నువ్వు వస్తూ ఉంటావు. కానీ అట్ ది మోస్ట్ అంటే మినిమం 10%, మాక్సిమం 30% ఆర్ 40% నువ్వు మారగలిగే ఛాన్స్ ఉంది. అది కూడా 8 years లో అది కూడా కన్సీల్ అయిపోతుంది. మిగతాది నువ్వు ఆఫ్టర్ 16 నువ్వు మారగలిగేది ఏమైనా ఉంటే 10% మాక్సిమం. సో ఈ గ్రోత్ ఎట్లా తెలుస్తుంది? అంటే డెఫినెట్ గా మనకి ఈ 10% అనే గ్రోత్ మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి సంథింగ్ లైక్ మనకి పతంజలి చెప్తా ఉంటాడు. సో మనకి సిద్ధులు వస్తాయి అంటాడు. ఈ సిద్ధులు అణిమాది సిద్ధులు పక్కన పెట్టేసి కనీసం మనకి ఏమవుతుందంటే మనం అనుకున్నవి జరగడం, ఓకే, జరగబోయేదాన్ని మనం ముందు కొద్దిగా ఊహించడం, ఇంట్యూషన్ అంటాం. ఇలా ఇంట్యూటివ్ పవర్స్ లేదంటే మనం ముందే కొద్దిగా రియలైజేషను, యాక్చువలైజేషను, సో మనుషులు అందరినీ ఒకటిలా చూడడం తెలుసు కదా. సో సంథింగ్ లైక్ మన జగమంత కుటుంబం నాథ్, ఏకాకి జీవితం నాథ్ అన్నట్టుగా ఏంటంటే మనం ఒక్కడు ఉన్నా కూడా ప్రపంచం అంతా బాధపడుతుంటే ఆ నా బాధ అనుకోవడం. సో కంపాషన్, సో ఈ కంపాషన్ మనం ఫీల్ అవ్వడం, దయ, జాలి, కరుణ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మళ్ళీ కొత్తగా రావట్లా, అన్ని నీలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నీలో ఉన్న ఆ 8 years లోపల మీ అమ్మ నాన్న నీకు అమ్మ ప్రపంచం అంతా ఒకటే, మనుషులందరూ ఒకటే, వాడి ప్రాణం నీ ప్రాణం ఒకటే, నా బ్లడ్ నీ బ్లడ్ ఒకటే, నా బ్రీడు నీ బ్రీడు ఒకటే అని చెప్పి ఉండుంటే ప్రపంచంలో ఎన్ని సమస్యలు వచ్చాయి కదా. చిన్నప్పుడు నేను ఎప్పుడు చెప్తా, తల్లి మనకు మొట్టమొదట మళ్ళీ కరప్ట్ చేసేది తల్లి, తర్వాత తండ్రి, తర్వాత టీచర్స్, తర్వాత స్కూలు, తర్వాత విద్య, తర్వాత సమాజం, తర్వాత చుట్టాలు, తర్వాత మతం, లాస్ట్ లో పాలకులు. వీళ్ళందరూ కలిసి మనల్ని కరప్ట్ చేసేస్తారు. ఈ దయ, కరుణ, జాలి న్యాచురల్ గా మనలో ఉంటాయి. ఇందా చెప్పిన విత్తనంలో ఉన్నట్టుగా న్యాచురల్ గా మనలో ఉంటాయి. కానీ దాన్ని ఈ దయ అనే దాన్ని మనం స్వార్థం. అమ్మ ఇంటి పెట్టినప్పుడు ఏ తల్లినా అలా పెడితే బాగుండేది. సో నువ్వు వెళ్ళి ముందు సగం పక్కోళ్ళు పెట్టు, సగం తిను అని అలా పెట్టుంటే వాడికి చిన్నప్పటి నుంచి ఒక మంచి సమాజం క్రియేట్ చేయడానికి వాడికి ఒక అవకాశం ఉండుండే. కానీ ఏ తల్లి అలా పెట్ట, మేబీ ఉండొచ్చు, నేను కాదంటలేదు. అలా పెట్టుంటే సమాజం వాళ్ళు ఇలా ఉండేది కాదు, ఒరిజినల్ గా ఉంటుంది. ఒరిజినల్ గా ఏంటంటే చెప్పారు కదా, మనంతా కూడా నిజం మాట్లాడే తత్వం లోపల ఉంటుంది, దయ చూపించే తత్వం ఒరిజినల్ గా మంది, అదే ఆనందం ఒరిజినల్. దాన్ని మనం ఈ ఇందా చెప్పినటువంటి మనకు ఆ శత్రువులు ఉంటాయి, బయట శత్రువులు కొంతమంది, లోపల శత్రువులు కొంతమంది. వీళ్ళందరూ కలిసి మనల్ని కింద బతకకుండా మనం వేరే రకంగా మార్చేస్తాం. అది సాధ్యమే. మళ్ళీ అదే మానసికం లెవెల్లో, అది కూడా 10 to 30% లెవెల్లో, అది చాలు. కానీ మీరు దాన్ని అధిగమించి ఆ 10% 30% ని అచీవ్ చేయాలనుకుంటే చిన్నప్పుడు కొంత, పెద్ద అయిన తర్వాత ఇట్లాంటి యోగాభ్యాసం వలన, మంచి మంచి పుస్తకాలు చదవడం వలన. యోగాభ్యాసం అంటే మంచి మంచి పుస్తకాలు చదవమని కూడా మనకే చెప్పారు. స్వాధ్యాయము అంటే, స్వాధ్యాయం అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో. ఎలాగా? గో అండ్ రీడ్ సమ్ బుక్స్ ఆర్ గో అండ్ మీట్ సమ్ గుడ్ పీపుల్. గుడ్ పీపుల్ గురించి పీపుల్ ద్వారా నేర్చుకోండి. ఈ రెండు స్వాధ్యాయం. సో ఈ రకంగా ఎప్పుడైతే నీలో సర్వ మానవ భ్రాతృత్వం డెవలప్ అయిందో, ఇతరులకు సహాయం చేద్దామని లోపల ఒక రకమైన కుతూహలం బయటకు వచ్చిందో, అందరూ సమానం, అందరినీ ప్రేమిద్దాం అనేటటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణం బయటకు వచ్చిందో, నువ్వు దారిలో ఉన్నట్టు. నువ్వు కొత్తగా మారలేదు, గుర్తుపెట్టు, నువ్వు ఒరిజినల్. అది మళ్ళీ జ్ఞానబలం వెలగడం అంటే 2 కొమ్ములు రావడం, లేదంటే చుట్టూ లైట్ రావడం, ఇవన్నీ పక్కన పెట్టండి.
ఒరిజినాలిటీ బయట తీసుకురావడం అది. మనిషి సహజంగా మంచి దారిలోనే ఉంటాడు. ఆ దారిని తల్లి, తండ్రి, గురువులు, విద్య, సమాజం, మతం, ప్రభుత్వం ఈ మార్చేస్తుంది. ఈ మారినప్పుడు మనం ఇంకో రకంగా వాళ్ళకి కావాల్సిన విధంగా తయారు. ఎందుకంటే నీ అంతటి నువ్వు సొంతగా ఆలోచించి దయా, కరుణ, జాలి అంటే యేసుక్రీస్తు అయిపోతాం అంతే. 32 ఏళ్ళకి అవుట్. లేదా సోక్రటీస్ అంతే. మంచి చెప్పామంటే వేసేసారే నిన్ను. అది ఎన్ని చూడాల. మన గెలీలియో జైల్లో పెట్టారు, కోపర్నికస్ కాల్ చేశారు. చదవలేదా చరిత్రలో? మతానికి సమాజానికి వ్యతిరేకంగా ఏం చేస్తే నీ పని అవుట్ అంతే. అది ఇలాగా. కాబట్టి మోహన్, నువ్వేమీ మారొద్దు, మారదాం అనుకోవద్దు. నువ్వులా ట్రై చేయి. యోగా నేను ఒక దారి తీసుకెళ్తే కొంత దారికి వచ్చిన తర్వాత 99 డిగ్రీల వరకు నీళ్ళు మరుగుతూనే ఉంటాయి. 100 డిగ్రీ దాటిన తర్వాత నువ్వు ఆవిరైపోతావు. ఆవిరైన తర్వాత నువ్వు నీరు కాదు. ఆ స్థితి వరకు వచ్చి వెయిట్ చేయడం. అంతే తప్పించి నేను ఎక్కడున్నానని చెప్పేసి కొద్దిగా షర్ట్ తీసుకుని లోపల లేదా పోసుకుని లేదా బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఇలాంటివి ఏమి రావు. నేను చెప్పినట్టుగా అందరినీ సమానంగా చూడడం మొదలు పెట్టు. ఏ రోజు అయితే వచ్చిందో మనలో ఆ రోజు నువ్వు దారిలో ఉన్నట్టు. అంటే మనిషిగా దారిలో ఉన్నట్టు. మనీషిగా కాదు, మనిషిగా దారిలో ఉన్నట్టు. మనీషిగా నువ్వు అక్కడి నుంచి ఉత్థానం అన్నమాట. అక్కడి నుంచి పెరుగుతావు. ఎస్, దిస్ ఇస్ మేబీ కొంతమందికి అర్థం అవచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. బట్ ద ట్రూత్ ఈస్ దిస్: మనం మారలేము, మార్చబడము. ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోయింది. ఉన్నది మనం మోస్తూ ఉంటాం. ఇంకా థ్యాంక్ యూ సార్. ఎనిమో ఓకే, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వెళ్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మీకు ఆపేసి ప్రజెంట్ చేస్తాను. మళ్ళీ అయిపోయిన తర్వాత మన క్వశ్చన్స్ వస్తాం. ఎలా వెళ్దాం అసలు? ఓకే, ముందే మొదలు పెట్టేద్దాం. షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, షేర్ చేస్తే చూడండి వచ్చిందో లేదో. రాకపోతే ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి చాట్లో, లేదంటే నాకు ఫోన్ చేయండి. దిస్ ఇస్ సోహమ్ టాక్స్. ఇవాళ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐ థింక్ మీ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నౌ. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సోహమ్ టాక్స్, రైట్?
సో వాట్ ఈస్ సివిలైజేషన్? ఇప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది 2 hours కాబట్టి నేను కొద్దిగా ఎలాబొరేట్ గా చెప్పడం అనేది నాకు అలవాటు. గబగబా గబగబా చెప్పేసి ఏదో అనిపించేసుకుందాం అని నాకు ఉండదు. బట్ డీటెయిల్ గా చెప్దాం అనేది నాకు ఒక దుగ్ధ. ఓకే, కాబట్టి మన ఇండస్ వ్యాలీ పదాలు చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మూడు పదాలు ఉన్నాయి. దాంట్లో ముందు సివిలైజేషన్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ సివిలైజేషన్? Human society with its well-developed social organizations are the culture and the way of life of a society or a country at a particular period in time. దీన్ని civilization అంటారు. Or a highly developed culture including its social organization, government, laws and arts, or the culture of a social group or country at a particular time is civilization. ఇది సివిలైజేషన్ అంటే ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి ఒక పర్టికులర్ టైంలో ఆ ప్రాంతం ఎలా డెవలప్ అయింది, అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి, వాళ్ళు ఏం తిన్నారు, ఏం బట్టలు వేసుకున్నారు, ఏం మాట్లాడారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ స్ట్రక్చర్, సోషల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, అలాగే లాస్ ఏంటి, వాళ్ళ ఆర్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇతర దేశాలతో వాళ్ళు ఎట్లా కమ్యూనికేట్ చేసేవాళ్ళు, ఇది వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసేవాళ్ళ, ఉద్యోగాలు చేసేవాళ్ళ అని తెలుసుకోవడం సివిలైజేషన్. ఓకే, వెరీ గుడ్, నైస్, ఇంతవరకు అర్థమైంది. అండ్ దెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీన్ని ఐవిసి అంటారు. ఇండస్ వ్యాలీ, ఇక్కడ ఇండస్ అనే పదం వచ్చింది కొత్తగా. Also known as the Indus civilization was a Bronze Age civilization in the northwestern regions of South Asia. Not India. Not India. ఇది ఇండియాకి సంబంధించింది కాదు. Northwestern regions of South Asia lasting from 3300 BCE, అంటే ఇప్పుడు ఇంకో 2000 సంవత్సరాలు కలుపుకొని, అంటే 5000 సంవత్సరాలు, 300 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి 1300 BCE, అంటే మళ్ళీ 200 కలుపుకుంటే ఎంతవరకు ఉందో అంతవరకు. అండ్ ఇన్ ఇట్స్ మెచ్యూర్ ఫార్మ్ ఫ్రమ్ 2600 BC టు 900 BCE. మెచ్యూర్ ఫార్మ్ ఒకటి ఉంది, మామూలుగా ఉన్న ఫార్మ్ ఒకటి. ఓకే, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి బేసిక్ గా. సో ఇక ఇండస్ అనే పదం ఎందుకు వచ్చింది? ఇండస్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చైనా ఉందా, ఇక్కడ ఇండియా ఉందా, ఇక్కడ పాకిస్తాన్ ఉంది, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది పాకిస్తాను, ఇది ఇండియా, ఇది చైనా. చూడండి, ఈ మధ్యలో ఉంది ఈ ఇండస్ వ్యాలీ కాదు, ఇండస్ వ్యాలీ అండ్ ఇండస్ అనేది ఒక నది. విన్నారా? ఇండస్ అనేది ఒక నది. మనకి ఇండియా అనే పేరు, మనల్ని హిందూస్ అన్నాకి కారణం ఈ నది ఇండస్ నది. ఈ ఇండస్ నదికి మనం ఇంచుమించుగా చూడండి, మనం 7 సముద్రాలు దాటిన తర్వాత ఒక దీవిలో ఒక చెట్టు తొర్ర మధ్యలో లోపల ఒక బ్రహ్మరాక్షసి ప్రాణం ఉంటది, చిలక రూపంలో చిన్న కథలు అంటాం, చిన్నప్పుడు కథలు అంటామే. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే 7 సముద్రాలు, 7 సముద్రాలు. ఇక్కడ సముద్రం అంటే మనం రొటీన్ గా చూసే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ ఆర్ సంథింగ్ లైక్ అరేబియన్ సీ కాదు. 7 నదులు, 7 నీళ్లు. 7 సముద్రాలు అంటే మనోళ్ళు పాలు, నెయ్యి, వెన్న, రకరకాలు ఇవన్నీ తర్వాత కలుపుతారు. ఈ పట్టించుకోరు. ఒరిజినల్ మనకు ఎదురుకుండా ఏదో దాన్నే పట్టించుకో. కల్పితాల గురించి తర్వాత మాట్లాడుకుందాం, మనకి ఇష్టం దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. బట్ నిజంగా మన ఎదురుకుండా ఏదుందో దాని గురించి ముందు మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది, థింకింగ్ లో క్లారిటీ వస్తుంది. తర్వాత మనం ఎన్నైనా మిత్స్ వినొచ్చు, నీకు కాదంటలేదు. కాబట్టి 7 సముద్రాలు అనే పేరు ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే, అర్థమైందా? సింధు, దీన్నే ఇండస్ నది, దీన్నే సింధు నది అంటారు. ఈ ఇండస్ అనే నది ఒరిజినల్, అండర్లైన్ దిస్,
ఇండస్ అనేది ఒరిజినల్. దానికి సింధు అని ఎలా వచ్చింది పేరు? యా, ఇక్కడ చూడండి. ది వర్డ్ హిందూ కమ్స్ ఫ్రమ్ సాంస్క్రిట్. Word Sindhu, which means a river or water body. Sindhu was the name of the Indus River, which flows through northwest India and Pakistan. The Persians, the Iranians, Persians and the Iranians. So appudu Persia అనేవారు దాన్ని ఇప్పుడు ఇరాన్ అంటున్నాం. The Persians mispronounced the word Sindhu as Hindu. అర్థమైందా? సింధువే హిందూ అయింది, అదే ఇండస్ అయింది. మూడు ఒకటే. సింధు నదైనా ఇండస్ నదైనా ఒకటే. ఆ సింధు అనే పదం నుంచే హిందూ అని మనం ఇప్పుడు ఏదైతే హిందూ పదం వాడుకుంటున్నామో అది వచ్చింది. ఓకే, ఇండస్ ఇంత సప్త సముద్రాలు ఏవేంటి మన వాళ్ళ భాషలో? ఈ ఇండస్ వ్యాలీకి 7 నదులు ట్రిబ్యూటరీస్ ఉంటాయి, తెలుసు కదా. గోదావరి అంటే మనకి ఇక్కడికి వచ్చింది గోదావరి. గోదావరి రాకముందు చాలా రకరకాల మనకి చాలా నదులు కలుస్తాయి, దాంట్లో శబరి ఇవన్నీ కలుస్తాయి, తెలుసుగా మీకు. సో అలాగే ఇండస్ లో ఏంటంటే ఏమేమి నదులు ఉన్నాయి? ఇండస్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ అండ్ సరస్వతి. ఇవి 7. ఈ 7 నదులు కలిస్తే మొత్తం అంతా కలిసి ఇండస్. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ చూస్తే మీకు అర్థం. ఇవన్నీ కూడా 7 నదులు. 7 నదులు కలిసి ఇండస్ కింద మారు. సో దీన్నే సప్త సింధు అంటారు. సప్త సముద్రాలు ఒక పదం వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి అర్థమైంది కదా. ఆ ఏరియా, ఆ 7 నదుల మధ్యలో జరిగినటువంటి, ఆ లోయల్లో జరిగినటువంటి ఒక సంస్కృతిని మనం గురించి మనం మాట్లాడుకుంటాం. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచం మొత్తం మీద మనకి సంస్కృతులు చాలా ఉన్నాయి. ఇండియా ఒకటే కాదు. ఇండియన్ అంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడడం ఇండస్ వ్యాలీ ఒకటి ఉంది, పక్కనే సుమేరియన్ ఒకటి. ఓకే, ఇందా చెప్పినటువంటి ఇరాన్, ఇరాక్, టర్కీ ఇవన్నీ సుమేరియన్. అలాగే రోమన్ సంస్కృతి ఇంకోటి ఉంది, ఈజిప్షియన్ సంస్కృతి ఇంకోటి ఉంది, అలాగే చైనీస్ సంస్కృతి ఇంకోటి. అంటే 5 సంస్కృతులు ప్రపంచంలో మొట్టమొదటిగా ఏర్పడింది. 5 సంస్కృతులు గుర్తుపెట్టుకోండి. 5 సంస్కృతి ఏంటంటే చైనీస్ ఉంది మన పైన, మన ఇండస్ వ్యాలీ, మన పక్కన సుమేరియన్, ఆ పక్కకెళ్తే ఈజిప్షియన్, అండ్ ఇంకా కిందకెళ్తే రోమన్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా ఈ 5 సామ్రాజ్యాలు ఆర్ 5 సంస్కృతులు, 5 నాగరికత బెటర్ వర్డ్. ఈ 5 నాగరికతలు కూడా అన్ని నదుల ఒడ్డున మాత్రమే వచ్చినవి, ఏర్పడినవి. నదులు ఒడ్డునే మీకు కల్చర్ అనేది మొదలైంది. నదులు లేకపోతే కల్చర్ లేదు. సముద్రం ఒడ్డున ఏర్పడలేదు. మీకు దీనికి సమాధానం చెప్పాల్సి, సముద్రం అనేది అగ్రికల్చర్కి పనిచేయదు. కాబట్టి వ్యవసాయానికి నదుల పక్కన వ్యవసాయం మొదలు పెట్టుకుని నదుల పక్కన స్థిరపడిపోయాయి. అక్కడి నుంచి ఒకప్పుడు చెట్ల మీద ఉండేవాళ్ళం మనం. 22 లక్షల సంవత్సరాల కింద చెట్ల మీద ఉండేవాళ్ళం ఆఫ్రికాలో. అక్కడి నుంచి చెట్లన్నీ ఎండిపోవడం మొదలుపెట్టి వాతావరణ మార్పు వలన కిందకి దిగి కాళ్ళు పొడవు చేతులు పొట్టయినాయి మనకి. అప్పుడు 4 సమానంగా ఉండేవి. 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళకి, ఓకే, హోమో ఎరెక్టస్ నడువు స్ట్రైట్ అయింది. తర్వాత హోమోసాపియన్స్ అయ్యాం. హోమోసాపియన్స్ అయిన తర్వాత 2 లక్షల సంవత్సరాలు, అది 22 లక్షల సంవత్సరాల నుంచి చెట్ల నుంచి నేల మీదకి వచ్చాం. తర్వాత 2 లక్షల సంవత్సరాల నుంచి అక్కడ కూడా అన్ని బీడైపోతే మొత్తం ప్రపంచం అంతా అలా మనుషులందరూ వెళ్ళిపోయారు ఆహారం కోసం, నీడ కోసం, అర్థమైందండి, ఒక రక్షణ కోసం. అలా వెళ్ళిపోయినప్పుడు ఇలా ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోయారు. ఎక్కడ సెటిల్ అయ్యారు? ముందు ఎక్కడ సెటిల్ అవ్వాలి? ముందు గుహల్లో సెటిల్ అయ్యారు. గుహల్లో సెటిల్ అయ్యి తర్వాత నదు వ్యవసాయం కనిపెట్టిన తర్వాత 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం మొదలు పెట్టబడింది. ఆ వ్యవసాయం మొదలు పెట్టిన తర్వాత మెల్లగా వ్యవసాయానికి నీళ్ళు అవసరం, అలాగే నదులు, తర్వాత వ్యాపారానికి అవసరమని. కాబట్టి నదులు పక్కనే ఈ 5 సంస్కృతులు కూడా నైలు, ఈజిప్ట్,
యూఫ్రటిస్ అండ్ టైగ్రిస్ సుమేరియన్, సింధు మంది, ఎల్లో రివర్ చైనా, ఇవన్నీ కూడా నదులు వాటినే వచ్చినాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నదులు అనేవి మనకి జీవనాధారం అయిపోయినాయి. ఎందుకంటే అటు వ్యవసాయానికి ఇటు వ్యాపారానికి కూడా. ది సిటీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండస్ వర్ నోటెడ్ ఫర్ దేర్ అర్బన్ ప్లానింగ్. అంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మెయిన్ సీలియంట్ ఫీచర్స్ అంటే ఏంటంటే అర్బన్ ప్లానింగ్, బేక్డ్ బ్రిక్ హౌసెస్. అంటే అప్పట్లోనే 5,000 సంవత్సరాల పూర్వమే వాళ్ళు ఇటుకను కాల్చిన ఇటుకలు వాడారు, పచ్చి ఇటుకలు కాదు, కాల్చిన ఇటుకలు వాడారు. ఎలాబరేట్ డ్రైనేజ్ సిస్టమ్స్, జాగ్రత్తగా ఇవన్నీ తర్వాత మీకు డిస్కస్ చేస్తాను. The water supply systems, okay, cluster of large non-residential buildings, residential buildings, non-residential buildings కింద విడగొట్టారు. డౌన్ టౌన్ తర్వాత సిటీ అంటాం కదా, అలాగా విడగొట్టారు. అండ్ టెక్నిక్స్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ మెటలర్జీ. సో ఆయుధాలు తయారు చేయడం, అంటే ఆయుధాలు కాదు, మెటలర్జీ అంటే పాత్రలు తయారు చేయడం కూడా కావాలి కదా. సో ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నాయి. మొహంజోదారో అండ్ హరప్పా ఆర్ వెరీ likely grew to contain between 30,000 to 60,000 ఇండివిజువల్స్. అంటే ఒక్కొక్క ఊర్లో ముఖ్యమైన ఇండస్ వ్యాలీలో 2 మెయిన్ సిటీస్ ఉన్నాయి. ఆ 2 కూడా హరప్ప, మొహంజోదారో. ఈ మొట్టమొదటి కనిపెట్టారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. 1872 నుంచి మొదలు పెడితే 1922కి వాళ్ళు ఒక మంచి స్ట్రక్చర్ తీసుకొచ్చి అప్పుడు డీప్ గా వెళ్ళి 1922లో సో మాక్సిమం దాన్ని ఎక్స్వేట్ చేసి, మహాప్రభు ఇక్కడ చాలా గొప్ప నాగరికత వెలసిల్లింది. అప్పటి వరకు ఇండియా అంటే ఏముందిలే, ఆర్యుల తర్వాత అంటే ఇంచుమించుగా మనకేం చెప్పారు, ఇప్పటి నుంచి ఒక 3,000 సంవత్సరాల క్రితం వీళ్ళకి ఏం తెలియదు అన్నారు. ఇది ఒక తర్వాత డెవలప్ అయింది అన్నారు. కానీ అలా కాదు, ఇది ఆర్యుల కంటే ముందు, ఆర్యులు రావడం కంటే ముందు 2,000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ఒక్కొక్క సిటీలో 30,000 మంది నుంచి 60,000 మంది ఇండివిజువల్స్ బతికారు. చిన్నదేం కాదు, 30,000 మంది ఒక ఊర్లో ఉన్నారు. అప్పుడు 6,000-7,000 సంవత్సరాల క్రితం 30,000 మంది ఒక ఊర్లో ఉన్నారని చిన్న విషయం కాదు. దాని సరిపడా ఏర్పాటుని అప్పుడే చేసుకున్నారు. అలాగే 60,000 ఒక ఊర్లో, 30,000 ఒక ఊర్లో. అండ్ ది సివిలైజేషన్ మే హ్యావ్ contained between 1 and 5 million individuals during its process. బాగా పరిడి వెళ్ళినప్పుడు 5 లక్షల మంది కూడా, అదే ఓకే 5 మిలియన్స్, నాట్ 5 లక్షలు, 5 మిలియన్స్, ఆలోచించు 50 లక్షల వరకు కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అర్థమైందా? నదుల పక్కన వచ్చినవి మన సివిలైజేషన్ ఒకటే కాదు, ఇంకా 5 సివిలైజేషన్ మనతో పాటు ఉన్నాయి. దానికి దీనికి తేడా ఏంటో మనం మెల్లగా తెలుసుకుందాం. సో ఇక్కడ మొహంజోదారో, హరప్ప అనేటువంటి 2 సిటీస్ అనుకున్నాం కదా. ఈ 2 సిటీసే కాదు, ఇంచుమించు 1000 ప్లేసెస్ లో 1000 ఏరియాస్ ని, తర్వాత ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గమని 1000 ప్లేసెస్, దాంట్లో 100 ప్లేసెస్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో 1000 ఏరియాస్ ఉన్నాయి, ఐడెంటిఫై చేశారు. కానీ దాంట్లో వీళ్ళు ఏం చేశారు, ఓన్లీ 100 మాత్రమే ఎక్కువ వర్క్ చేశారు. చూడండి, అప్పట్లోనే మొహంజోదారో 2500 BCE, 5000 ఇంకా ఎక్కువ కిందే ఏమన్నా చేశారా? దెర్ ఇస్ ఎ స్కూల్ ఈస్ హియర్. ఈ బాత్ అంటే గ్రేట్ బాత్ అంటారు. గ్రేట్ బాత్ అంటే అక్కడ చూడండి, మనకు పుష్కరిణి ఉంటుందా? గుడికి వెళ్తే పుష్కరిణి ఉండదా? పెద్ద బాత్ ఉంటుంది కదా, అక్కడ అందరూ స్నానం చేస్తారు, పుణ్య స్నానం చేస్తాం కదా. ఆ పుణ్య స్నానం చేయడం దాన్ని గ్రేట్ బాత్ అన్నారు. ఇది రెండోది. ఇక్కడ బాత్, ఓకే. ఇది స్కూల్ చూడండి. సో 3 గ్రానరీ. సో ఇదంతా కూడా మనకు పండిన పంటని నిల్వ ఉంచుకోవడానికి గోడౌన్స్ అంటాం కదా, ఇవన్నీ గోడౌన్స్, ఓకే. నెంబర్ 4 అసెంబ్లీ హాల్. దిస్ ఇస్ అసెంబ్లీ హాల్. అంటే అప్పట్లోనే ఏమన్నా మీటింగ్స్ ఉంటే పెట్టుకోవడానికి అసెంబ్లీ హాల్. నెంబర్ 5 టెంపుల్. ఈ టెంపుల్ అంటే ఏ దేవుడు ఉండేవాళ్ళు దాని గురించి తర్వాత మాట్లాడు, ఓకే. బట్ దేర్ ఇస్ ఏ వర్షిప్ ప్లేస్, ఓకే. ఇక్కడ మళ్ళీ మీటింగ్ ప్లేస్ ఉంది, వర్షిప్ ప్లేస్ ఉంది. అండ్ నెంబర్ 6 ఈజ్
సిటీ వాల్. సిటీ వాల్, వేర్ ఇస్ సిటీ వాల్? యా, హియర్ ఇస్ సిటీ వాల్. ఇక్కడ సిటీ వాల్ ఉంది. ఓకే, ఇది సిటీ వాల్. నెంబర్ 7 కెనాల్. నెంబర్ 7 కెనాల్. మీరు జాగ్రత్త గమనించారా? ఇదంతా సిటడెల్. ఇదంతా పెద్ద, అంటే అధికారం సంబంధించిన, అధికారం అంటే రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు, ప్రజలందరికీ కామన్ గా ఉండేదంతా ఈ ఏరియా పెట్టారు. సో టౌన్ ప్లానింగ్ అంటే ఇది. సో ఇక్కడ మధ్యలో నది ఉంది, నది అవతల టౌన్. ఇదంతా సామాన్య ప్రజలందరూ ఇక్కడ ఉండేవాడు. ఎంత బ్యూటిఫుల్ ప్లానింగ్ చూసారా? సామాన్యులందరికీ కూడా ఇది. ఇక్కడేమో ఓన్లీ కామన్ గా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వాడుకోవడానికి, లేదా స్కూలు, ఒక మందిరం, సమావేశాలకి ఒక గుడి, మన రైతులు పండించింది దాయడానికి ఒకటి. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ టౌన్ ప్లానింగ్. ఇది లోయర్ టౌన్. లోయర్ టౌన్ అర్థమైందండి? మనకి ఇప్పుడు చూడండి, ఏదో ఊర్లో 1 టౌన్ అనండి, మా విజయవాడ అనండి, 1 టౌన్ అయితే అక్కడే షాపులు ఉంటాయి, అక్కడే ఇల్లు ఉంటాయి. ది వర్స్ట్ టౌన్ ప్లానింగ్ అనమాట. ఎక్కడైనా సరే, వైజాగ్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, ది వర్స్ట్ టౌన్ ప్లానింగ్. ఇప్పుడు ఉన్నాయన్నీ వర్స్ట్ టౌన్ ప్లానింగ్. బట్ అప్పట్లోనే అరే కాదురా, ఊర్లో జనం అందరూ వేరే ఉండాలి, ఊరికి సంబంధించిన వేరే ఉండాలి, అక్కడ జనం ఉండకూడదు. ఇది టౌన్ ప్లానింగ్ అంటే. ఇది హరప్పా, మహంజోదారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ జరిగినటువంటి టౌన్ ప్లానింగ్. అండ్ ఇక్కడ చూస్తే డ్రైనేజ్ సిస్టమ్స్ ఎంత నీట్ గా అప్పట్లోనే. ఇది ఎంత గుర్తు, 5000 సంవత్సరాల క్రితం. ఈ రోజు కూడా మన డ్రైనేజ్ సిస్టమ్స్ లేని ఊర్లు కాదు కదా, ప్రతి ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పెద్ద వర్షం వస్తే హైదరాబాద్ పొంగిపోవట్లేదా? బెంగళూరు పొంగిపోవట్లేదా? మద్రాసు పొంగిపోవట్లేదా? బాంబే పొంగిపోవట్లేదా? మా విజయవాడ పొంగిపోయిందా? ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక. సో అప్పట్లోనే డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ ఏం కావాలనుకుంటున్నారు? ఇంట్లోంచి వెళ్ళే మురుగంతా బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అంతా మళ్ళీ కలెక్షన్ వెల్స్, ఇవన్నీ కూడా ఇలా వచ్చి దీంట్లో కలెక్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకి వెళ్తాయి, ఇంక కిందకి వెళ్ళిపోయి, ఇంక కింద నుంచి వెళ్ళిపోయి నదిలో కలిపేస్తాయి. అప్పట్లోనే డ్రైనేజ్ సిస్టమ్ ఎంత గొప్పగా ఉందంటే, ఎంత గొప్ప. అదే గుర్తుపెట్టుకోండి, చరిత్రని ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం ఏ భూమిలో నుంచున్నావరా, ఏ గాలి పీలుస్తున్నావరా, ఏ నీళ్లు తాగుతున్నావరా, అది ఇది కదా మన భారతదేశానికి సంబంధించిన గొప్పతనం. నేను చెప్తే తాజ్మహల్లోను, చార్మినార్లో కాదు, కుతుబ్ మినార్లో. ఇది చూడండి. సో ఇవి స్ట్రీట్స్ ఎట్లా ఉండేవి, స్ట్రీట్స్ ఆఫ్ చూసారా ఎంత వెడల్పు? అప్పట్లోనే వాళ్ళు 30 feet రోడ్డు పెట్టారు. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు కూడా ఒక బైక్, 2 బైకులు ముందు వెనక్కి వెళ్ళలేని స్ట్రీట్స్ మనకి 100 లక్షలు ఉంటాయి సిటీస్ లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిటీస్, నాట్ పల్లెటూరు వదిలేండి. సిటీస్ లో ఒక బైక్ వెళ్తే కార్లు పక్కన పెట్టేసేయండి, 2 బైకులు ఎదురెదురుగా రాలేవు. అప్పట్లో 5000 సంవత్సరాల క్రితం ఇంతంత వెడల్పైన రోడ్ల చూసారా, 30 అడుగులు మినిమం రోడ్లు అంట. సో ఇళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఇళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టిన ఇళ్ళు ఇవన్నీ కూడా. సో దిస్ ఇస్, తర్వాత చెప్తాను. ఇది చెప్పాను కదా, అందరూ కలిసి స్నానం చేసేవాళ్ళు అని చెప్పేసి, గ్రేట్ బాత్. సో ఇది చూడండి. సో ఇలాగా రోడ్డు చూసారా, ఒక రోడ్డు ఇలాగా, ఇది జంక్షన్, మళ్ళీ ఒక రోడ్డు ఇలా వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో రోడ్డు ఇలా వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది. అంటే 4 రోడ్లు వేసేసింది. 4 రోడ్లకి అటు ఇటు. మీరు చండీగఢ్ ఉంటే చండీగఢ్ సెక్టర్స్ అని ఉంటాయి, అది ఇప్పుడు చేసింది. అది ఇది 5000 సంవత్సరాలు 6000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చూడండి, ఇదొక సెక్టర్, ఇదో సెక్టర్, ఇదో సెక్టర్, ఇదో సెక్టర్. ఇది మళ్ళీ ప్రజలు నివసించినారు. మళ్ళీ ఇది చూసారా, ఇదంతా మళ్ళీ వేరు, ఇదంతా వేరు. ఇదంతా జనాలు ఉండేది, ఇదంతా రాజులు. ఇందా చెప్పాను కదా, గ్రేట్ బాత్, స్కూలు, సమావేశాలకి, సభలకి, ఓకే, పూజా మందిరం, ఇవన్నీ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా కట్టి. ఇదో సిటీ అన్నమాట. ఇందా చూపించిన చోటు సిటీ, ఇదో అన్ని సిటీలు ఒకేలా కట్టారు.
సో అక్కడ మనకు దొరికినటువంటి ఏం దొరికినాయి, వాళ్ళు ఎలాగా అలంకరించుకునేవాళ్ళు, ఏమేమి వాడేవాళ్ళు చూసారా? స్వస్తిక్. మన ఇప్పటికీ స్వస్తిక్ అనేది మనకి చాలా పవిత్రమైనటువంటి ఒక గుర్తు. స్వస్తిక్ స్వస్తిక్ గుర్తు అప్పుడే 5,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన స్వస్తిక్ని వాడారు. చూడండి ఎన్ని రకాల స్వస్తిక్లు ఉన్నాయి, ఎన్ని రకాల స్వస్తిక్లు ఉన్నాయి చూడండి. ఇది చూడండి, ఇప్పుడు వేసే మనం ముగ్గు వేస్తామే, మొన్నే పండగ నెలగంట పల్లెటూరులో ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గు కూడా చూడండి అప్పట్లోని ఇక్కడి నుంచే వచ్చిన మన ముగ్గులన్నీ కూడా. సో ఇక్కడ ఒక విగ్రహం ఉంది, ఒక అమ్మవారి విగ్రహం. అమ్మవారి విగ్రహానికి చూడండి వస్తువులు ఎట్లా వేశారు. 5,000 సంవత్సరాల క్రితం ఇన్ని వస్తువులు వేసేవాళ్ళు, ఇన్ని ఆభరణాలు ఉండేవి. పైన చూడండి తలకు ఒక ఆభరణం, మెడలో ఆభరణాలు, కంఠానికి ఒక ఆభరణాలు, భుజాలకి, ఓకే, చేతులకి, మొత్తం ఎన్ని ఆభరణాలు ఉన్నాయి చూసారా? సో ఇలా ఇన్ని ఉండేవి. ఇన్ని బీడ్స్, జేడ్కి సంబంధించిన బీడ్స్, పూసలు అంటామే. ఈ పూసలు అన్ని కూడా మనకి తవ్వకాల్లో దొరికితే అప్పట్లోనే ఎంత నాగరికత ఉందో మీరు గమనించండి. నేను చెప్తున్నది 5,000 సంవత్సరాలు. మీరు గట్టిగా మాట్లాడుతున్న అమెరికా ఉంది కదా, దానికి 400 సంవత్సరాలు కూడా లేదు. 400 సంవత్సరాలు కూడా లేదు. 400. మీరు గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ అంటే దానికి గట్టి కొడితే 800 సంవత్సరాల క్రితం అదంత మహా మురికి కోపం అది ఇంగ్లాండ్. ఇది 5,000 ఎక్కడ, 500 ఎక్కడ, 400 అమెరికా ఎక్కడ? వాళ్ళకి చరిత్రే లేదు అసలు. మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు గర్వించాలి అని నేను ఎప్పుడు చెప్తా ఉంటానంటే, మనం చాలా గొప్ప హై హెరిటేజ్ అప్పట్లోనే ఎంత ఉంది మనకి. జాగ్రత్తగా గమనించండి. అప్పటికి ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికీ మీరు హర్యానాలో కొంత భాగం రాఖీ గడి అని ఉంది. ఆ రాఖీ గడి పక్కకి వెళ్తే ఇవే పోసులు అక్కడ అమ్మాయిలు వేసుకుంటా ఉంటారు. ఇవే పోసులు అక్కడ వాడతారు, ఇవే పోసులు అక్కడ వాడుతూ ఉంటారు. ఆ ఆభరణాలు ఇవే. అంటే 5,000 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఒకటే వస్తా ఉంది. కానీ మీరు ఇరాక్ వెళ్ళారనుకోండి, లేదంటే ఈజిప్ట్ వెళ్ళారనుకోండి, ఈజిప్ట్ లో అప్పుడెప్పుడో మహారాణి వేసుకున్న బట్టలు కానీ, మహారాణి వేసుకున్న వస్తువులు కానీ ఇప్పుడు వేసుకోరు. ఇది భారతదేశానికి మిగతా సంస్కృతికి తేడా ఏంటంటే, నాగరికతలకి, అదే నాగరికతలకు అక్కడ ఆగిపోయిన ఎండిపోయినాయి. ఈ నాగరికత ఆగలేదు, కంటిన్యూ అవుతుంది. ఇదే భారతదేశం యొక్క గొప్ప, అతి గొప్ప 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 ఒకే ఒక కంటిన్యూవం. ఆ సంస్కృతి కంటిన్యూ అవుతుంది. స్వస్తికి ఇప్పుడు వాడుతున్నాం కదా మనం, ఈ స్వస్తికి ఇప్పుడు వాడుతున్నాం కదా, ఇది చాలదా మీకు? సో నెక్స్ట్ అప్పట్లో ఏముండేవి, ఇది నేను చెప్పదలుచుకుంది. ఇది పశుపతి, యోగా వాళ్ళందరూ గొప్పగా గర్వించాల్సినటువంటి ఇది సీల్ అంటే ముద్ర. అంటే ఎంత మహా అయితే ఇంత ఉంటుంది అనమాట. ఒక 2 అంగుళాలు వెడల్పు, 2 అంగుళాలు పొడవులో ఇంత ముద్ర ఉంటుంది. వాటిని సీల్ అనేవాళ్ళు. దాన్ని ఎందుకు వాడారు ఏంటనేది ఇప్పటివరకు తెలియట్లేదు. దాని మీద రాసింది కూడా అర్థం కావట్లేదు. ఓకే, ఇది ఒక మెడిటేషన్ చేసేటటువంటి ఒక వ్యక్తి ఒక సింహాసనం మీద కూర్చుంటే ఆయన చుట్టూ జంతువులు ఉన్నాయి. దీన్ని తర్వాత పశుపతి అన్నారు. ఇది ఫేసు, జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఇది ఫేసు, ఇవి కొమ్ములు, ఇదొక కొమ్ము, ఇదొక కొమ్ము. ఇప్పటికి ఆదివాసీల్లో చూడండి, మన సినిమాలో వేస్తే వాళ్ళ తల మీద మన కిరీటం పెట్టుకున్నాడు, వాళ్ళు కొమ్ములు పెట్టుకొస్తారు వాళ్ళకి. ఇది 2 కొమ్ములు, ఇది ఫేసు, ఈ 2 చేతుల నిండా పూసలు ఇక్కడ కట్ అయిపోయింది. ఇది కాళ్ళు, ఇలా పెట్టుకున్నాడు చూడండి, కాళ్ళు మనం వేసినటువంటి సిద్ధాసన లాంటిదే, కానీ సిద్ధాసనం కాదు, ఇది వేరే ఆసన. సో ఈ సిద్ధాసనంలో కూర్చుని 2 చేతులు అలా పెట్టి మెడిటేటివ్ పొజిషన్లో కూర్చున్నాడు. చుట్టూ జంతువులు, ఇవన్నీ జంతువులు. అందుకనే దీన్ని పశుపతి, తర్వాత పశుపతి అని పేరు పెట్టారు. సో దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిగర్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. దీన్ని డాన్సింగ్ గర్ల్ అంటే, డాన్సింగ్ గర్ల్. ఇది చాలా ఫేమస్. అప్పట్లోనే నృత్యం చేయడానికి ప్రత్యేకించి, అంటే ఇప్పటిలాగా మనకి డాన్సర్స్ అవైలబుల్ గా ఉంటారు చూసారా, మనకి స్టేజ్ల మీద వాటి మీద. ఇప్పటికీ మనం పెద్ద పెద్ద ప్రోగ్రాం పెడితే మనం సాంస్కృతిక కార్యక్రమాలు డాన్స్ చేస్తాం కదా,
ఆ డాన్స్ చేయడానికి 5,000 సంవత్సరాల క్రితమే డాన్సింగ్ గర్ల్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ వస్తువులు కూడా విచిత్రంగా ఇప్పటి వరకు మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం లంబాడాస్, లంబాడ మనం ఖమ్మం అటువైపు వెళ్తే ఇక్కడ నుంచి ఏంటి ఇక్కడ వరకు వేసేసుకుంటారు తెల్లటి గాజులు. సో సేమ్ ఇక్కడ గాజులు, ఇవన్నీ గాజులే. ఈయన మెడిటేషన్ చేసే వ్యక్తికి కూడా ఇవన్నీ గాజులే. వీలైతే మళ్ళీ ఇంకోసారి వేరే ఫోటో క్లియర్గా ఉన్న ఫోటో చూపిస్తాను. ఇక్కడ ఈ అమ్మాయి ఎక్కడి నుంచి ఇక్కడ వేసుకుంటే గొడవ గాజు చూసుకోండి. ఇక్కడ నుంచి అమ్మాయి ఇక్కడ వరకు వేసుకుంది గాజులు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకుంది గాజులు. సో ఇంకోటి ఏంటంటే ఇది ఒక ప్రీస్ట్ కింగ్ అని చెప్పేసి ఇది ఒక ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రీస్ట్ కింగ్ అంటారు. అంటే అప్పట్లోనే ఒక మతం ఉంది, ఆయనే కింగ్. ఓకే, సో ఈయన దాన్ని బట్టి ఈయన ప్రీస్ట్ కింగ్ అన్నారు. ఇది కూడా అప్పట్లో వీళ్ళు వాడేటటువంటి మట్టి పాత్రలో డిజైన్స్ చూడండి ఎంత చక్కగా చేశారు. ఇదంతా ఎక్కడ అనుకున్నారు? చనిపోయిన తర్వాత బరియల్ పాటరీ మనతో పాటు వాటిని కూడా బరీ చేసేసాడు. అంటే పెద్ద పెద్ద రాజులకి వాళ్ళకి కూడా. సో ఇందని చెప్పాను గ్రేట్ బాత్ అని చెప్పాను. స్నానం ఇక్కడ ఇలా ఉండేది మన ఊహా చిత్రం గీస్తే గ్రేట్ బాత్ ఇలా ఉండేది. ఇక్కడికి వచ్చి అందరూ స్నానం చేసేసేవాడు. గుర్తుపెట్టుకోండి. ఇది నేను చూపిస్తున్నా కదా, ఈ ప్లేస్లు ఉన్నాయి కదా, ఇక్కడ అంతా కూడా అమ్మవారి విగ్రహాలు ఉండేవి. అమ్మవారి విగ్రహాలు ఇక్కడ మాతృకలు అనేవాళ్ళు. వాళ్ళు మాతృకలు. ఇవన్నీ కూడా గుళ్ళు, ఇవన్నీ కూడా రెస్ట్ హౌసెస్ ఇవన్నీ. సో 1, 2, 3, 4, 5 అంతస్తు వరకు బిల్డింగ్లు ఉండేవి. ఇక్కడ పుణ్య స్నానాన్ని ఇక్కడ ఆచరించేవాళ్ళు. ఇక్కడ అమ్మవారు మాతృకుల్ని పూజించేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, హరప్ప, మొహంజోదారో అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కూడా మాతృస్వామ్యం, పితృస్వామ్యం కాదు, మాతృస్వామ్యం ఉండేది అప్పట్లో. సో ఇక్కడ మాతృకులు ఉండేవి. సో ఇదనమాట. ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇక మెట్లు ఇదంతా నీళ్ళు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నీళ్లు ఇక్కడ ఇంకిపోకుండా ఇక్కడ చాలా చక్కటి ప్లాస్టరింగ్ చేశారంట వాళ్ళు అప్పట్లో. ఇప్పటికే మనం చిన్నగా కడితేనే లీకులు, బాత్రూంలో నీళ్ళు బెడ్రూమ్లోకి వచ్చేస్తా ఉంటాయి గోడల్లోంచి. ఇంత పెద్ద ఒక గ్రేట్ బాత్ కి ఇంత చక్కటి బేస్ చేశారండి. జాగ్రత్త చూడండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇవి ముద్రలు అంటారు. వీటిని ముద్రలు. ఈ ముద్రలు ఎలా ఉండేవి? ఇది బహుశా విదేశీ మనం రూపాయలు మార్చుకునేవా లేదంటే ఇంకా దేనికైనా వాడేవాళ్ళు అనేది ఇప్పటి వరకు మనకు తెలియలేదు. భాష చూసారా? లిపి. ఇది నాట్ భాష, లిపి. ఇది లిపి. ఈ లిపిని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు. మొన్నే ఈ మధ్యన మీరు పేపర్ చూస్తే లాస్ట్ వీక్ లో స్టాలిన్ మీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను, 10 కోట్ల రూపాయలు ఇస్తాను, ఈ భాషని మీరు దగ్గరగా జాగ్రత్తగా డెసిఫర్ అంటే దాన్ని ఈ భాషలో ఇక్కడ ఏం రాశాడో చెప్పగలిగితే 10 కోట్లు ఇస్తానని చెప్పాడు. అది కూడా ద్రవిడియన్ లాంగ్వేజ్ కి సంబంధం ఉంది అని మీరు తెలపగలిగితే అన్నాడు. ఎగ్జాక్ట్లీ ఈ భాష ఈ లిపి, ఇవన్నీ లిపిలే చూసుకోండి. ఇదంతా లిపి. అది ఏదో రాశారు. ఆ రాసిన దానికి ఇప్పటికీ మనకు అర్థం చెప్పట్లేదు. ఇందాక చెప్పానే ఇదిగో ఇది చూడండి. ఇందాక పూసలు అని చెప్పానే, ఆయన పూసలు చూడండి. పశుపతి పూసలు, ఈ చేయి నిండా పూసలు ఉంటాయి. సో అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది స్వస్తిక. అప్పుడున్నటువంటి డీర్స్, అప్పుడున్నటువంటి ఆబోతులు. ఓకే, ఇక్కడ ఒక అమ్మాయి 2 పురుల మధ్యలో 2 పురులకి ఆవిడ సామరస్యాన్ని నేర్పుతుంది. సామరస్యం అంటే మీరు కొట్టుకోకండి అని చెప్తుంది. మేబీ 2 రాజ్యాల మధ్యలో ఒక స్త్రీ వచ్చి ఒక ప్రతీక, ఒక సింబాలిక్ ప్రెజెంటేషన్. అది వీ డోంట్ నో. అప్పట్లో ఏనుగులు కూడా ఉండేవి. ఓకే, సో ఇది జాగ్రత్తగా చూడండి. మేబీ దీని తర్వాత ఇంకోటి వస్తుంది అనుకుంటాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది చూడండి. మీకు ఏం కనిపిస్తుంది? ఒక వ్యక్తి చెట్టు మీద కూర్చున్నాడు. ఓకే, చెట్టు మీద కూర్చున్నాడు. ఒక వ్యక్తి చెట్టు పట్టుకున్నాడు, చెట్టు మీద కూర్చున్నాడు. కింద పుల్లు ఉంది. కింద పుల్లు ఉంది కదా,
దీన్ని ఏ రకంగా అంటే గుర్తుపడి ఇవన్నీ కూడా అన్వయించారు. నిజమా అంటే అప్పుడు వాళ్ళు లేరు కదా మనకి చెప్పడానికి. వాళ్ళు రాసిన రాతే మనకు అర్థం కానివాడు వాళ్ళు చెప్పడానికి ఎవరు ఉంటారు? వాళ్ళు రాసిందే పాపం ఎవరు తెలియట్లేదు. ఇది మీరు జాగ్రత్తగా నేను ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ కాదు, ఒక ఒక విషయం చెప్తాను. దానికి దీనికి పోలుకుందో లేదో చూసుకోండి. తర్వాత మీకు నెక్స్ట్ ఫిబ్రవరి మార్చిలో పండుగ వస్తుంది. అది శివరాత్రి. వాడి శివరాత్రి. శివరాత్రి రోజు మనం ఏం చేస్తాం జాగ్రత్తగా గమనించారా? శివరాత్రి రోజున రాత్రి మనం జాగరణ చేస్తాం. జాగరణ అంటే నిద్రపోకుండా ఉండి శివుడి మీద స్తోత్రాలు పాడండి, పూజలు చేయండి, ఏదో చేయండి. ఇదే కదా చేస్తే మనం. రాత్రి ఎందుకు చేయాలి? రాత్రి అంతా ఎందుకు మెరుకుగా ఉండాలంటే దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఈ మధ్య నేను విన్నాను. ఒక ఆయన, ఒక బ్రాహ్మడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పులి ఎదురొచ్చిన తర్వాత దానికి గబగబా చెట్టు ఎక్కేసిన తర్వాత ఈ పులి ఇది గమనించింది, ఆ చెట్టు కిందే ఉంది. ఎప్పుడు దిగుతాడో అప్పుడు తినేద్దామని చెప్పేసి తినేద్దాం అనుకుంటే ఆ రాత్రంతా ఆ చెట్టు మీద ఉండి ఆయన జాగరణ చేశాడు. అలాగే ఈ చెట్టు ఏంటి తెలుసా? ఆ చెట్టు బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షానికి సంబంధించిన ఒక్కొక్క ఆకు అలాగ నిద్ర వచ్చేస్తుంది దానికి. నిద్ర పోకుండా అంటే నిద్ర రాకుండా ఉండాలి అంటే ఏదో చేయాలి కదా. అందుకని చెప్పేసి ఒక్కొక్క ఆకు తెంపి కింద వేయడం మొదలెట్టి ఒక్కొక్క ఆకు తెప్పి చూడండి, ఈ చెయ్యి కూడా సంథింగ్ లైక్ ఇట్స్ పుటింగ్ డౌన్ అనమాట. 1 లీఫ్ ఇలా కిందేసి పులిని పోగొట్టడం కాదు, నిద్ర పోకుండా ఉండడానికి అని చేసి మళ్ళీ పగలైతే ఎవడెవడు వస్తాడు కాపాడుతాడనే ఉద్దేశంతో ఆ రాత్రంతా జాగరణ, బిల్వ అర్చన అనేది ఇంచుమించుగా మనకి నెక్స్ట్ శివరాత్రి రోజు మనం చేసేదానికి ఇంచుమించుగా పోలిక ఉందని చెప్పేసి నేను మనం చదివాను. ఇట్స్ ఇంట్రెస్టింగ్. నిజం కాదు మనకు తెలియదు, బట్ ఇంట్రెస్టింగ్ మనకి. ఎందుకంటే పురాణాలు తర్వాత వీటి నుంచి మనకి చిన్న చిన్న కథలను తీసుకొచ్చి పెద్ద పెద్ద పురాణాలు రాశారు. మహాభారతం, రామాయణం కూడా ఇలాంటివే. ఇందా నేను చెప్పా పశుపతి. యోగా వాళ్ళందరూ కూడా గర్వించాల్సినటువంటి ఒక ముద్ర. 6000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాడు అంటే మెడిటేషన్కి ఎంత వయసు ఉంది? ఈ వ్యక్తి గొప్పవాడు ఎందుకంటే సీట్ మీద కూర్చున్నాడు. ఇంకా గొప్పవాడు, జంతువులన్నీ కూడా వచ్చేసింది. అంటే మహానుభావుడు ఎవరు? మహానుభావుడు చుట్టూ జంతువులు ఇందా చెప్పే చూసారా, అందరినీ ఒకే రకంగా చూడాలి, జంతు ప్రేమ ఉండాలని చెప్పానే. ఇది అనమాట, అంత గొప్పవాడు అనమాట. అంతేందుకు మీకు ఇక్కడ మీ దీన్ని బట్టే మనకి మన దేవుళ్ళందరికీ జంతువులు పెట్టేశారు. చూడండి, మనకి విష్ణుమూర్తికి గరుత్మంతుని పెట్టారు వాహనం, చివరికి వినాయకుడికి ఎలుకను పెట్టారు, ఈశ్వరుడికి నంది ఇచ్చారు. గుర్తుంది ఇవన్నీ కూడా. అలాగే మన కార్తికేయుడు, మన కుమారస్వామికి నెమలిచ్చారు. అంటే ఒక గొప్ప వ్యక్తి చుట్టూ జంతువులు చేరతాయి, జంతువులు ఆయన్ని ప్రేమిస్తాయి చెప్పడం కోసం. ఆయన మీద ఎక్కువ తిరుగుతాడని కాదు. యముడికేమో మనం ఇది ఇచ్చారు కదా, గేదె, వృషభం, మగ గేదె. సో ఇవన్నీ ఏంటంటే జంతువులు ప్రేమిస్తాయి మనల్ని. మీరు దాన్ని సమభావంలో ఉంటాయి, వాటితో సింక్రనైజ్ అయింది. సో దిస్ ఈస్ హౌ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్ మెడిటేటింగ్. ఇక్కడ నుంచే మనకు మెడిటేషన్, యోగాకు బీజాలు ఇక్కడి నుంచి వచ్చినాయి. అలాగే శివ, దీన్ని పశుపతి అన్నారు కదా, శివుడికి పశుపతి అనే పేరు కూడా ఉంది. శివుడి యొక్క పేరు కూడా ప్రోటో శివ అంటారు. ప్రోటో అంటే బిగినింగ్, అంటే ఇంకా పూర్తి అవ్వలేదు. ఇక్కడ నుంచే శివ భావం వచ్చింది. ఇందాక చెప్పినటువంటి ఇక్కడ నుంచి శివరాత్రి వచ్చింది. సో ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా మనం వినాలి, తెలుసుకోవాలి, మళ్ళీ రిపైట్ చేసుకోవాలి, మళ్ళీ మనం విశ్లేషించుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. కొత్తగా ఎవడని చెప్తే వినాలి, మనం దాన్ని మళ్ళీ మార్చుకోవాలి, కొత్తగా మళ్ళీ మలచుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉంటాయి. సో అప్పట్లో గవ్వలు, బీచ్,
ఇలాంటి పూసలు వాడేవాళ్ళు వాడు. సో పూసలు దండలు చేసుకునేవాడు. ఇవే వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. ఈ బీడ్స్ మనకి ఇక్కడ దొరికినాయి, తర్వాత ఎక్కడో ఇరాన్లోను, ఇరాక్లోను, టర్కీలో కూడా దొరికినాయి. ఈవెన్ రోమ్ సామ్రాజ్యంలో కూడా దొరికినాయి. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వ్యాపారం జరిగేది. నదులు ఉన్నాయి కాబట్టి చెప్పారు, నదులన్నీ సముద్రంలోకి వెళ్తే సముద్రం నుంచి మళ్ళీ పడవలో వేసుకుని అక్కడికి వ్యాపారం చేసేవాళ్ళు. సో సో ఇవన్నీ కూడా అక్కడ దొరికినటువంటి బీడ్స్. జేడ్ చూడండి, జేడ్ ఇవన్నీ రంగురాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వాళ్ళకి ఈ ఇది తెలుసు వాళ్ళకి. దీన్ని ఏమంటారు? డైస్, జూదమా, జ్యూతం అంట. ఏమంటారు తెలుగులో మర్చిపోయాను. జూదమా. సో ఇది కూడా వాళ్ళకి అక్కడ ఉంది. ఈవెన్ మనకు మహాభారతం వచ్చేటటువంటి జ్యోత క్రీడ, ఇది ఒక వ్యసనం అంటాడు. బుద్ధుడు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాడు. జూదమా? జూదం అనుకో. జూదం అంటే ఇది కాదండి. ఎనీవే ఇది కూడా అప్పట్లో దొరికినటువంటి ఇది అన్నమాట. సో ఇవన్నీ ఒక ఇదేమో ఒక వెల్ నదుల పక్కన ఉన్నా కూడా వెల్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మెల్లగా నదుల్లో నీరు తగ్గిపోయిందని అర్థం. వీళ్ళు వెల్స్ కట్టుకున్నారు. మళ్ళీ పక్కన చూడండి కాలువలు దబ్బారు, కాలువలు తీసుకున్నారు. మీరు గమనించారా ఎప్పుడైనా మీరు? ఇవి లాబొరేటరీస్. అప్పట్లోనే సామాజికంగా అందరూ ఒక చోట కూర్చొని లాబొరేటరీస్ ఉండేవి. మనకి 30 సంవత్సరాల క్రితం కూడా మన ప్రభుత్వం కట్టించే కూడా ఊరు అవతల పల్లెటూరులో మేము చూసాం లాబొరేటరీలు ఉండేవి. ఇట్లా మా చిన్నప్పుడు ఉండేవి మా ఊర్లో. సో ఇండివిజువల్ లాబొరేటరీ అంటే అప్పట్లోనే పాచికలు. కరెక్ట్, పాచికలు. వెరీ థ్యాంక్ యూ కృష్ణ. పాచికలు జోదం ఆడేది పాచికలు అన్నమాట. సో అప్పట్లోనే ఇండివిజువల్ లాబొరేటరీస్ ఉంటాయి. సో ఇదిగో ఇవి చూడండి. సి హౌ బ్యూటిఫుల్లీ దే సంథింగ్ డిజైన్డ్. ఇది ఒక ప్లంబింగ్ అనమాట. ప్లంబింగ్ ఒక ఇంట్లోపల ఇది ఇంట్లోపల ప్లంబింగ్. ఇది ఇంట్లోపల ప్లంబింగ్ ఎలా ఉండేది? బట్టాలతోటి ఇంటికి మధ్యలో గ్యాప్ మధ్యలో చూడండి. ఇంటి నుంచి ఇలా బయటకు వచ్చిందా, 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 ఇంటి నుంచి ఇలా వచ్చిందా, ఈ కాలం ఇలా వచ్చేసింది. ఈ కాలంలన్నీ కూడా మురుగు నీటి వ్యవస్థను ఎంత నీట్ గా డిజైన్ చేస్తారు. ఈ రోజు కూడా మనకు లేవు. భారతదేశంలో ఎన్నో సిటీస్ లోనే లేదు, పల్లెటూరు పక్కన పెట్టండి. ఇంత చక్కటి మురుగు నీటి పారుదల వ్యవస్థ ఇది ఇంట్లో ఎలా పెట్టారు, బయటకు వచ్చేసరికి ఇలా పెట్టారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఇందా చెప్పారు ధాన్య గిడ్డంగులు, గోడౌన్స్ అని చెప్పని ఇవన్నీ కూడా ధాన్యాన్ని దాచేవారు. ఇక్కడంతా ఇక్కడ ఎన్ని ధాన్యాన్ని పెద్ద 4-5 అంతస్తులు ఉండేవి. 4-5 అంతస్తులు కాదు, పై కప్పులు ఉండే, తర్వాత పడిపోయినాయి. ఇవన్నీ కూడా ధాన్య గిడ్డంగులు. మళ్ళీ లోపలికి దారి. ఓకే, ఇటు పక్కన కొన్ని. సో బ్యూటిఫుల్ ఇది చేశారు. సో ఇది ఇలా ఉన్నది. ఒకప్పుడు ఇలా ఉండే అనమాట. అంతస్తులు ఉండేవి. ఇది ఊహా చిత్రం, ఇది ఇప్పుడున్న చిత్రం. సో ఇంత బ్యూటిఫుల్ గా వాళ్ళు మనకి సంస్కృతం. ఇవన్నీ కూడా ఎంత చెప్పాను కదా, ఇవన్నీ కూడా వాళ్ళు వాడినటువంటి పాత్రలు, వాటి మీద డిజైన్స్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ వేశారు. ఇప్పటికే మనకి ఎలాంటి డిజైన్స్ లేవు, అంత చక్కటి డిజైన్స్ వేశారు. షేప్స్ చూడండి, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ మెటీరియల్స్. టెర్రకోట ఎక్కువ వాడేవాడు. సో డిఫరెంట్ మెటీరియల్స్, డిఫరెంట్ షేప్స్ ఫర్ డిఫరెంట్ యూసేజెస్. అండ్ డెకరేషన్. See the decoration, how beautifully they decorated. See the paintings on the pots. అప్పుడు చేతులతో వేసేవాళ్ళు. అసలు ఎంత దాన్ని ఏమంటారు, డీటెయిలింగ్ అంట. ఎంత డీటెయిల్. ఇదేమో అడ్డు ఎలా వేసారా, ఇక్కడ మళ్ళీ వేరే డిజైన్ ఎంత, ఇక్కడ మళ్ళీ 2 ఏదో పందులో ఏవో కొట్టుకున్నాయా, ఇక్కడ మళ్ళీ వేరే 2 ఏదో కీటకాల్లో జంతువులు కొట్టుకుంటున్నాయా, మళ్ళీ ఇక్కడ చెట్ట, గేట, సి ఇక్కడ దాన్ని కట్టేశారా, ఇక్కడ మళ్ళీ చేప, ఎద్దు,
డిజైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ పాటరీ. ఇదంతా 6000 సంవత్సరాల క్రితం. సో ఇప్పుడు ఇంతకీ వాళ్ళు ఏం తినేవాళ్ళు? సో అప్పుడు దొరికిన పాట్, అప్పట్లో కంచు ఎక్కువ వాడేవాడు, కంచు. సో ది స్టడీ ఫైండ్స్ ద డామినెన్స్ ఆఫ్ యానిమల్ ప్రొడక్ట్స్ సచ్ as meat of pigs, cattle, buffalo, sheep and goat, as well as dairy products from rural and urban settlements of Indus Valley civilization. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వాళ్ళు ఏం తినేవాళ్ళు అంటే పూర్తిగా మాంసాహారం ఎక్కువ తినేవాళ్ళు. 90% మాంసాహారం తినేవాళ్ళు. అది కూడా అప్పటికే ఆవుల్ని, అలాగే కుక్కల్ని, అలాగే మన ఈ కోళ్ళని, షీప్ని వాళ్ళు మచ్చిక చేసేసుకుని వాటి నుంచి వచ్చినటువంటి మాంసాన్ని వాళ్ళు తిన్న మొదలు పెట్టారు. సో ఇవన్నీ తినేవాళ్ళు. ఇంకా డీటెయిల్గా ఏం తినేవాళ్ళు చూడండి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ non-vegetarian and ate a variety of foods including meat, vegetables and grains. Meat దేని నుంచి? cattle, buffalo, sheep, goats, deer, antelopes, wild boar, fish and shellfish. Meat was prepared by grilling, roasting, stewing, frying and mincing with herbs and spices. ఇప్పుడు మనం ఇంచుమించుగా ఎలా వాడుకుంటున్నామో, ఎలా వంటలు చేసుకున్నాను వెజిటేరియన్, వాళ్ళు కూడా కాయగూరలు కలిపి వాడుకునేవాళ్ళు, స్పైసెస్తో కలిపి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు బాగా. ది హై ప్రపోర్షన్ ఆఫ్ క్యాటిల్ బోన్స్ సజెస్ట్ ఏ కల్చరల్ ప్రిఫరెన్స్ ఫర్ బీఫ్. సో ఆవు మాంసం ఎక్కువగా తినేవాళ్ళు అనేది, ఎందుకంటే అక్కడ బోన్స్ వాళ్ళు దొరికిన ఆ పాత్రలో ఉన్నటువంటి మిగిలిన పదార్థాలు ఉంటాయి కదా, వాటిని సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళు దొరికింది ఏంటంటే వీళ్ళు ఆవు మాంసాన్ని తినేవాళ్ళు, అన్ని రకాల మాంసాలను తినేవాళ్ళు. అండ్ వెజిటబుల్స్ ఏం తినేవాళ్ళు అంటే అప్పట్లో పీస్, జస్ట్ లైక్ ఇప్పుడు దొరికేటటువంటి బఠానీలు ఇట్లాంటివి, గాడ్స్ జస్ట్ లైక్ అవర్ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, బీరకాయ ఇవన్నీ ఉన్నాయి కదా, స్నేక్ గార్డు అండ్ వాటర్ మిలాన్స్, ఓకే, మస్టర్డ్ సీడ్స్. సో ఆవాలు వాడేవాళ్ళు. ఓక్రా, ఐ డోంట్ నో ఓక్రా, తరగతి మెసేజ్ పెట్టండి. హిందీ పదం అనుకుంటే ఓక్రా అనేది. ఓక్రా అంటే ఇదా మన బెండకాయ? ఐ డోంట్ నో. సో క్యాపర్ అండ్ మోర్, ఓకే, బెండకాయ కరెక్ట్. ఓక్రా అంటే బెండకాయ కరెక్ట్, బెండకాయ కూడా వాడేవాళ్ళు. కండిమెంట్స్ ఇంక్లూడెడ్ చిక్పీ అండ్ బ్లాక్ పెప్పర్, చట్నీ చేసేవాళ్ళు. కుకుంబర్, కుమిన్ పికిల్ చేసేవాళ్ళు. అండ్ మస్టర్డ్ గ్రీన్స్ అండ్ సెసమీ ఆయిల్ చట్నీ చేసుకునేవాళ్ళు. చట్నీస్ కూడా చక్కగా వాడుకునేవాళ్ళు వాళ్ళు. ఓకే, గ్రెయిన్స్ ఏం వాడేవాళ్ళు అంటే వీట్ వాడేవారు, ఓకే, బార్లీ ఉండేది, మిల్లెట్స్ ఉండేవి, రైస్ తక్కువ అండ్ లెంటిల్స్ వాడేవాళ్ళు, పీజన్ బీ, హార్స్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అండ్ మోర్. రోటీస్ వర్ మేడ్ ఆఫ్ మిల్లెట్ అండ్ బార్లీ మీల్. రోటీలు చేసుకునేవాళ్ళు. పైన మనం ఎప్పుడు ఇంచుమించుగా మన ఆహారం ఎలా వాడుతున్నామో వాళ్ళ ఆహారం కూడా అదే ఉండేది, గుర్తుపెట్టుకోండి. అదర్ ఫుడ్స్ ఇంకేం వాడేవాడు? బేక్డ్ ట్యూబర్స్, వైల్డ్ గ్రెయిన్స్, సెసమీ ఆయిల్, డేట్స్, జుజుబీ అండ్ వాల్నట్స్, గ్రేప్స్, ఫిగ్స్, మ్యాంగో, గార్లిక్, టర్మరిక్, జింజర్, క్యూమిన్ అండ్ సినమాన్. ఇవన్నీ ఇప్పుడులాగే అప్పుడు వాడేవాడు. డైరీ ప్రొడక్ట్స్ were also used in civilization. ఎందుకంటే ఆవులు, గేదెలు అప్పట్లో ఉండేవి కాబట్టి పాలు, పెరుగు ఇవన్నీ వాడేవాళ్ళు. ఇది ఇంత చెప్పిన పశుపతి, రైట్, గుడ్. సో ఇవి కాకుండా మీకు ఇంకా డౌట్ ఉంటే చాలా విషయాలు ఉన్నవి తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ బట్టి మీరు చూసి ఇది ఆ ఏరియా. మనం ఇప్పుడు ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఉందో అది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇండియా, ఇది పాకిస్తాన్, ఓకే, ఇది ఇక్కడ ఇంచుమించుగా ఈ బ్రౌన్ కలర్ వేసిన ఏరియా అంతా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ముందు అక్కడ మనం బతికేము, అక్కడ నుంచి మనం వచ్చాము, ఇది మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుంటే
మరిన్ని వివరాలు వస్తాయి. ఈసారి మనం మాట్లాడుకోవచ్చు. ఎస్ ప్లీజ్, మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడచ్చు. పేరు చెప్పండి, ఊరు చెప్పండి, మీ డౌట్ చెప్పండి. ఇంకా చాలా తెలుసుకోవాల్సింది. నేను ఇక్కడ ఆపేశాను ఎందుకంటే మీరు అడిగిన దాన్ని బట్టి నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ శ్రీధర్ సార్, శ్రీధర్ గారు చెప్పండి. సార్ ఇక్కడ ఎవిడెన్స్ ఫర్ మ్యూజిక్ మ్యూజిక్ ఎవిడెన్స్ ఏం దొరికినట్లేదు. సో మ్యూజిక్ ఉంది, యాక్చువల్ గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయండి. ఫ్లూట్ వాడినట్టు ఉంది, అలాగే మన ఏక్ తారా అంటాం కదా, అది వాడినట్టు కూడా. ఓకే ఓకే. ఎందుకంటే డాన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటే పోతే డాన్స్ రాదు. యా, ఎనీ క్వశ్చన్స్ ఇంకా? సో ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఎవిడెన్స్ ఆఫ్ రామ్ ఎట్సెట్రా, రామాయణ్ లేదు. రామాయణం గురించి ఇక్కడ లేదు. రామాయణ ఇది ఇక్కడ ఆరిజినేట్ అవ్వలేదు అప్పటికి, ఇంకా లేదు. రామాయణం గురించి నేను తర్వాత చెప్తాను. డౌట్ ఉంటే ఇంకా ఇంక్విజిటివ్ గా ఉంటే నేను తర్వాత దీని గురించి వివరంగా చెప్తాను. బట్ ది థింగ్ ఇస్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది హరప్ప మహంజర్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే మనం 1922లో మొదలు పెట్టాం ఎక్స్కవేషన్ అనేది. సో వీళ్ళు చూపిస్తానండి, వాళ్ళు మహానుభావులు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు మహానుభావుల వల్ల మనకి ఎంత చరిత్ర, మనకి వీళ్ళకి ఎంత చరిత్ర ఉందిరా బాబు అని చెప్పిన వాళ్ళు మనకు ముగ్గురు. యా, ఫస్ట్ వన్ ఇస్ అలెగ్జాండర్ కనింగ్హామ్, ది ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI, okay, 1875, okay, and R.D. Banerjee, ఆయన ఎక్కువ వర్క్ చేస్తుంది, R.D. Banerjee, ఓకే. సో ఈయన యాక్చువల్ మనకి హరప్ప మహంజర్ గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చింది ఈయన అండ్ ఈయన నేతృత్వం జాన్ మార్షల్. ఈ జాన్ మార్షల్ అప్పుడు డైరెక్టర్. సో ఈయన చెప్తే ఈయన బెనర్జీ గారు వెళ్ళి అక్కడ ఎక్స్క్వేట్ చేసి హే రామ్ సినిమా చూసారా మీరు? కమల్ హాసన్ది హే రామ్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్. హే రామ్ అని వచ్చింది కమల్ హాసన్ డైరెక్షన్ లో. ఆ దాంట్లో వీళ్ళ క్యారెక్టర్సే కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ వేస్తారు. ఎనివే వీళ్ళు అక్కడ మొదలు పెట్టారు. వీళ్ళు మొదలు పెట్టేదానికి ఏంటనుకుంటున్నారు, అక్కడ ఇవన్నీ కూడా ఇక్కడున్న రాళ్ళు అన్ని సగం సగం కాదు, వెతుకుపోయారండి అప్పటికి. ఎందుకు అనుకుంటున్నారు, ఆ పక్కన్న ఊర్లలో ఇల్లు కట్టుకోవడానికి రెండోది రైల్వే ట్రాక్ వేస్తున్నారు. ఆ రైల్వే ట్రాక్ వేస్తేనే డౌట్ వచ్చింది. అప్పుడు మనకి ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యం కాదు, మనకు అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ముందు చాలా మంది ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇంగ్లాండ్ ఒకటి అనుకుంటారు, కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీ ఇండియా ముందు వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉన్న 100 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళకి చెమటలు పట్టేసింది ఇక్కడ వాతావరణం చూసి. మా వాళ్ళకి కావట్లేదు. అప్పుడు చెమటలు పడడం కాదు, ఇక్కడ చాలా ఎక్కువ ఉందని తెలిసి అప్పుడు ఇంగ్లాండ్ ప్రభుత్వమే వచ్చేసింది. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రోడ్ వేసుకుందాం అనుకున్నారు. ఆ ఏరియాలో రోడ్ వేసుకుందాం అనుకుంటే ఈ లోపల కొంతమంది చూసి ఏంటో ఇటుకలు అవి దొరుకుతున్నాయి ఇక్కడ, అది దొరుకుతున్నాయి అంటే అప్పుడు వీళ్ళకి మళ్ళీ ఇక్కడ వీళ్ళందరికీ చెప్తే అప్పుడు వీళ్ళందరినీ పంపించి బాబు అక్కడ ఏం జరుగుతుంది చూడడం కమిటీ వేస్తారు. కమిటీ వేస్తే కమిటీలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి బాబు ఇది మామూలు కాదు, ముఖ్యంగా బెనర్జీ అండ్ జాన్ మార్షల్ ఇద్దరు కూడా అమ్మో చాలా పెద్ద ప్రపంచం ఉంది అక్కడ, ప్రపంచాన్ని గ్రౌండ్ బ్రేకింగ్ విషయం తెలియబోతుందని చెప్తే మీకు చేసుకుంటున్నా అప్పుడు చేసిన తర్వాత. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది, 1947 మనం విడిపోయి. ఇది బిగ్గెస్ట్, మనకి ఇంకా ఎక్కువ విషయాలు తెలిసేవి మన ఏంటంటే 1947 తర్వాత మనం విడిపోవడంతో ఈ హరప్ప మహంజదారో అనే మెయిన్ గా వాళ్ళకి వెళ్ళిపోయింది, పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే అది అక్కడ దీని గురించి పట్టించుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ గొప్పతనం బయటపడే కొద్దీ కూడా
అది భారతదేశం వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కదా. ఇండస్ వ్యాలీ అంటున్నారు, సింధులోయ నగర్ కదంటే మన వేదాలు అంటున్నారు, అన్ని ఇక్కడే పుట్టినాయి అంటున్నారు. అంటే మనకెందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు దీని అంతటికి ఫారినర్స్ వదిలేస్తారు. అందుకని మనకి ఎక్కువ విషయాలు భారతదేశానికి సంబంధించిన విషయాలు ఎక్కువ ఇక్కడ రావు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసిందంటే తర్వాత అరే అక్కడ ఉన్నాయంటున్నారు కదా, అంటే దాన్ని బట్టి మన ఇండియాలో కూడా ఉంటాయి కదా అంటే అప్పుడు మళ్ళీ వెతికితే ఇంకా అప్పటి నుంచి 1000 ప్లేస్ని ఐడెంటిఫై చేశారు. 100 ప్లేస్ని వాళ్ళు 100 ప్లేసెస్ వాళ్ళు ఏం చేశారంటే మీన్ ఎక్స్కవేషన్ మొదలెట్టారు. దాంట్లో ముఖ్యమైన 2 చెప్తానండి. ఒకటి లోథల్. లోథల్ అంటే అదొక హార్బర్ అనమాట, జస్ట్ లైక్ వైజాగ్ హార్బర్ ఉండి అక్కడికి వచ్చి చెప్పిన పడవల ద్వారా వ్యాపారం చేసుకోవడం, అది లోథల్ అనేది హార్బర్. రెండోది ఇంకోటి ధోలోవేరా అనేది కూడా గుజరాత్లో ఉంది. ఇది కూడా విపరీతమైనటువంటి ఇంచుమించుగా హరప్ప మహెంజోదారో అంత గొప్ప సిటీ. మూడోది రాఖీగడి, ఇది హర్యానాలో ఉంది. ఈ రాఖీగడి, ఈ లోథాలు ఇంకా చాలా ఉన్నాయి. కాళీబంగన్ చెప్పుకుంటూ పోతే చెప్పిన 100 ప్లేసులు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. 1000 ప్లేసులు ఐడెంటిఫై చేశారు. వీటన్నిటికీ మూలం మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కానీ ఇది ఎలాగా దాన్ని ఏమంటారు, నాశనం అయింది. నాశనం అంటే నాశనం కాదు, యాక్చువల్గా ఎలాగ తిరోగమించడం అంటాం. తర్వాత ఏమో పూర్తిగా కనుమరుగైపోయింది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి దండయాత్ర. ఆర్యుల దండయాత్ర అనేది ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఇది ఒక కట్టు కథ. ఆర్యుల దండయాత్ర అనేది ప్రపంచంలో జరగలేదు. గుర్తుపెట్టు, ఒకవేళ మీరు సోషల్ పుస్తకాల్లో చరిత్ర పుస్తకాలు చదివితే దాని ముందు అర్జెంటుగా ఆ పేజీలు చింపేసేయండి. మీ మనసులో అన్నట్టు దాన్ని తుడిపేసేయండి. ఆర్యులు దండయాత్ర చేయలేదు. ఆర్యులు ఇప్పుడు వేరే ఊరు వాళ్ళు మన ఇండియా వచ్చి స్థిరపడ్డారు. దర్ మైగ్రేట్ అయ్యారు. దండయాత్రలు ఏం చేయలేదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ హరప్పాలో కానీ, మహెంజోదారోలో కానీ, ధోలావేరాలో కానీ, లేదంటే ఇంత చెప్పినటువంటి లోథాల్లో కానీ, రాఖీగడిలో కానీ, కాళీబంగన్లో కానీ ఎక్కడా కూడా ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రాజులు లేరు, మత పెద్దలు ఉన్నారు, ప్రీస్ట్ కింగ్స్ ఉన్నారు, రాజులు లేరు, యుద్ధాలు లేవు. ఎక్కడ కూడా బాణం వాడినట్టు కానీ, లేదంటే వాళ్ళకి ఉంటాయి కదా ఆయుధాలు, బల్లాలు, ఖడ్గాలు, కత్తులు కానీ ఏమీ లేవు. పెద్ద పెద్ద కోట గోడలు లేవు. ఊరినే మెయిన్ వీటికి మెయిన్ సిటడెల్కి కామన్ పీపుల్కి మధ్యన గోడలు తప్పించి కోట గోడలు లేవు, గోడలు లేవు, కోటలు లేవు. అంటే యుద్ధం అనేది జరగలేదు, ఆక్రమణ జరగలేదు. వాళ్ళంతటి వల్ల నశించిపోయారు. ఎందుకు అంటే ఇక్కడ రీజన్స్ 2. ఒకటి వర్షాభావం. ఆల్రెడీ ఇందా చెప్పారు, సప్త సింధులు సరస్వతి అనేది ఎండిపోయిన తర్వాత నీళ్లు ఇక్కడ కూడా మెల్లగా తగ్గిపోవడంతో మెల్లమెల్లగా చూడండి మనకి వర్షాలు లేవనుకోండి, వలసపోతాం, నీరు లేకపోతే ఉన్నాం. ఎందుకంటే వర్షాధార ఈ నిర్మితమైనటువంటి నాగరికతలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే వర్షం నీరు లేదో, నదులు లేవు, నది ఆధారిత నదులు ఎండిపోయినాయి, వెంటనే ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈస్ట్కి వచ్చేసారు. అంటే ఈస్ట్ కంటే ఇటు గంగా నదికి వచ్చారు. ఇటు సింధు నది వదిలేసి గంగా నదికి వచ్చేసారు. గంగా నది అంటే ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాల్ ఇలా వచ్చేసారు. ఇది ఖాళీ అయిపోయింది. సో ఖాళీ అయిపోయింది, ఆటోమేటిక్గా అబాండన్ అయిపోయింది, ఎండిపోయింది, వదిలేశారు. తర్వాత కాలకాలంలో మట్టిలో కలిసిపోయి బయట తీశారు అంతే. లేదా సునామీ వచ్చి ఉంటారు, పూర్తిగా ముంచేసి ఉంటారు, లేదా వరదలు వచ్చి ఉంటారు. ఈ 3 కారణం: వర్షం ఎక్కువైనా ఉండాలి, వర్షం లేకపోయినా ఉండాలి, సునామీ వచ్చి ఉండాలి. మొత్తానికి అది అబాండన్, నాట్ ఆక్యుపైడ్. దండయాత్ర అనేది లేదు. ఆర్యుల దండయాత్ర పూర్తి కట్టుకథ. సో ఈ రకంగా తర్వాత మనవాళ్ళు కూడా చేసి, సో ఇక్కడ కూడా మనకి చాలా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. మొహంజోదారో అని చెప్పి ఒక మూవీ ఉంది సార్. మూవీ కాదండి, ఎన్ఆర్ నంది నవల. అవునా? ఓకే, నేను ఎప్పుడో చూసాను అది. హృతిక్ రోషన్ అందులో దీని గురించి
అందులో లాస్ట్ లో చూపిస్తాడు పూజ ఆ అయితే నది పొంగి మొత్తం అదంతా పోతుందన్నమాట. ఇంకా ఆ దాంట్లో తర్వాత గ్యాంగెస్ దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ. ఇంకా అక్కడతో దాంట్లో మూవ్ ఏంటంటే అయిపోద్ది. దాంట్లో ఒక కాన్సెప్ట్ ప్రకారం చెప్పాను కదా, ఒకటి సునామీ వచ్చి ఉండాలి, లేదంటే వరదలు వచ్చి ఉండాలి, లేదంటే నదులు ఎండిపోయి ఉండాలి, మూడిట్లో ఏదో ఒకటి. సో దాంట్లో ఆ కాన్సెప్ట్, ఆ లైన్ తీసుకున్నాడు అనమాట. అనేది మహంజదారు సినిమా, ఋతిక్ రోషన్ కరెక్ట్. నేను చెప్పి మరో మహంజదారు ఎన్ఆర్ నందని చెప్పేది మా చిన్నప్పుడు నాటకాలు వేసేవాడు. యా, గుడ్, నైస్. ఇంకా గుర్తుపెట్టుకుని వీళ్ళు తెల్లవాళ్ళు కాదు. ఇక్కడ హరప్ప, మహంజదారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్న వాళ్ళు ఎవరు తెల్ల తోలు వాళ్ళు కాదు. ఇంకొకటి ఏంటంటే దశరాజన్ అని చెప్పి ఒక బుక్ చదివాను నేను. ఎస్, అందులో కూడా లాస్ట్ లో ఇటుక తయారు చేయడం అనేది కనిపెట్టాం అని చెప్పి అక్కడతో ఆపేస్తారు అది. సో సరే, చరిత్ర చదువుతుంటే చాలా వస్తుంది. పోనీ ఇక్కడ ఇదంతా అక్కడ బ్రాంజ్ వాడారు, ఇక్కడ బ్రాంజ్ కల్చర్. బట్ ఐరన్ కల్చర్ లేదు. ఐరన్ ఇంక ఇక్కడ మొదలు పెట్టల, రాగి కంచు వాడారు. ఐరన్ ఇంక అక్కడ లేదు. ఐరన్ మొట్టమొదటి ఎక్కడ వాడారు తెలుసా? ఐరన్ సౌత్ ఇండియాలో వాడారు, తమిళనాడులో వాడారు. ఓకే, తమిళనాడులో ఉదాహరణ ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇక్కడ కరువు వచ్చింది, ఏమీ లేవు, ఇంకా ఊరు వలిసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? కొంతమంది అలాగా గంగా నదికి వెళ్ళిపోయారు, కొంతమంది గోదావరిని బట్టి కిందకు వచ్చేసారు. గోదావరి నదికి అప్పుడు కూడా ఉంటది కదా, కిందకు వచ్చేసరి గోదావరి నది నుంచి వచ్చింది కాబట్టి అది గోదారి. గోదావరి కాదు, గోదారి. గో అంటే ఆవులు అలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ నీరు ఉంది కదా అని చెప్పేసి ఆ నీటి ప్రవాహం పక్కన అలా వచ్చి సౌత్కి వచ్చేసారు. ఆ సౌత్కి వచ్చి కింద మనకి కావేరీ నది దగ్గర సెటిల్ అయ్యారు. ఈ కావేరీ నది దగ్గర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంతైతే ఉందో, కావేరీ నది దగ్గర కూడా ఇంతే సివిలైజేషన్ సెటిల్ అయింది. ఇంచుమించుగా 400-500 సంవత్సరాల గ్యాప్లో. అంటే దీన్ని బట్టి మనం ఏం ఊహించుకోవచ్చు అంటే, ఎప్పుడైతే నార్త్ ఇండియాలో ఈ వర్షాభావ పరిస్థితులు కానీ, నది ఎండిపోవడం కానీ వచ్చిందో, లేదా వరదలు వచ్చినాయో, సునామీ వచ్చింది, వీళ్ళందరూ ఆ ప్లేస్ని ఖాళీ చేసేసి కొంతమంది అటు వెళ్ళిపోయారు గంగా నది, కొంతమంది గోదారి పట్టుకుని సౌత్ ఇండియాకి వచ్చి దక్షిణాపదం అంటారు, దక్షిణాపదానికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇంకా కొంతమంది ఇంకా కిందకి వెళ్ళిపోయి తమిళనాడు సెటిల్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తమిళనాడులో మళ్ళీ మీకు ఇంట్రెస్ట్, ఈ టాపిక్ మీకు ఇంట్రెస్ట్ కలిగితే మీకు చాలా లీడ్స్ చెప్తాను మీకు. ఆదిత్య నల్లూరు అనే తమిళనాడు ఏరియాలో ఇంచుమించుగా ఇక్కడేదో దొరికిందో అక్కడ కూడా అయ్యే దొరికింది. ఇప్పుడు ఆ ఏరియాను పట్టుకునే స్టాలిన్ ఏం చేశాడంటే, మొన్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, మీకు కనిపెట్టండి 10 కోట్లు ఇస్తాను అన్నాడు. ఈ భాషను కనిపెట్టండి, ఈ భాషకి ద్రవిడియన్ లాంగ్వేజ్ కి సంబంధం ఉందని నిరూపించిన 10 కోట్లు ఇస్తాను. బికాస్ దే నో, ఆల్రెడీ తెలిసిపోయింది అందరికి ఏంటంటే ఇది నార్త్ ఇండియన్ డామినేషన్ ఏమీ లేదురా నాన్న, నార్త్ ఇండియాలో కొన్నాళ్ళు ఉన్న నార్త్ ఇండియన్ సౌత్ ఇండియాకి వచ్చేసారు. ఇంచుమించుగా అక్కడ ఇక్కడ 200 సంవత్సరాలు అటు ఇటుగా ఒకే సంస్కృతి వెలసిల్లింది అని రీసెంట్ పాస్ట్ లో మనకు తెలిసినటువంటి ఈ ఆర్కియలాజికల్ సర్వేస్ చెప్తున్నాయి అన్నమాట. ఓకే, చదవండి, ఎందుకంటే ఇది ఇక్కడితో వదిలేదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇలాంటి చరిత్ర మనం తెలుసుకోకపోతే చాలా నష్టపోతాము. మన ఎంత గొప్ప, మన లోపల ఎంత డిఎన్ఏ, ఎంత గొప్ప రక్తం మనలో ప్రవేశిస్తుందో తెలుసుకుంటే ఉప్పొంగాలి. గూస్ బంప్స్ సినిమాలు చూస్తే రాకూడదండి, ఇలాంటి చరిత్ర చూస్తే రావాలి. అందుకే చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్. నేను గొప్పగా చెప్పను, కానీ ఒక చిన్న విషయం చెప్తాను. మొన్న నా పర్సనల్ విషయం, ఇది గొప్పగా తీసుకోవాల్సిన పని లేదు, నేను చెప్తాను. సో నాకు ఇప్పుడు 62 years. నేను 1963లో నేను ఒక ఊర్లో పుట్టాను. అది మా తాతయ్య గారు, అంటే మా అమ్మగారి నాన్నగారు ఆ ఊర్లో ఒక డ్రాయింగ్ టీచర్గా హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తుంటే మా అమ్మగారు ప్రసవానికి అక్కడికి వెళ్ళి అక్కడ నన్ను కన్నారు. తర్వాత నెక్స్ట్ మంత్లో మళ్ళీ మేము మా నాన్నగారు, అంటే మా నాన్నగారు వైపు తాతగారి ఇంటికి వచ్చేసాం. దట్ ఈస్ మోరి అంటే ఈస్ట్ గోదావరి కోనసీమలో, అందరికీ తెలిసి ఉంటుంది. సో అక్కడికి వచ్చేసాం, నేను అక్కడ పెరిగా. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మేము అన్నవరం వచ్చేసాం. అక్కడ నుంచి ఎలా పెరుగుతూ వచ్చాను, ఇప్పుడు ఎలా ఉన్నా.
కానీ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే నేను పుట్టిన ఊరు చూడాలి, నేను పుట్టిన ప్లేస్ చూడాలి. ఎప్పటి నుంచో నాలో బీజాలు అలా ఉండిపోయింది. నేను మొన్న పండగకి వెళ్ళినప్పుడు, పండగ సెలవులు తీసుకున్నా కదా, అప్పుడు ఒక రోజు కంప్లీట్ ఆ ఊరికే నేను టైం పెట్టుకుని వైజాగ్ వెళ్ళి, వైజాగ్ మళ్ళీ 3 గంటలు 4 గంటల ప్రయాణం పార్వతీపురం నుంచి అక్కడ చిన్న మేరంగి అనే ఊరు అనమాట. ఆ ఊరు వెళ్ళి మా తాతగారి పుట్టు పూర్వోత్తరాలన్నీ అక్కడ అడిగి తెలుసుకుంటూ నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయండి. మా తాతగారి గురించి వాళ్ళు చెప్తుంటే, అవునండి ఆయన చాలా మంచి ఆయన, చక్కగా ఆర్టిస్టు, డ్రాయింగ్ మాస్టరు, ఫోటోలు కూడా తీసేవారు. అప్పట్లోనే ఫోటో స్టూడియో ఉండేది. అండ్ టాకింగ్ అబౌట్ 1960s. ఇప్పుడు ఫోటో స్టూడియో చాలా బాగా తీసేవాళ్ళు. మీకు కావాలి చూడండి అని ఒక ఫోటో కూడా చూపించారు నాకు. మా తాతయ్య తీసిన ఫోటో. సో నేను ఎక్కడ పుట్టానంటే ఆ ప్లేస్ దొరకల. మొత్తానికి 2 గంటల ఊరు, చిన్న ఊరే. కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నారండి, కొన్నాళ్ళు అక్కడ ఉన్నారండి అంటే ఇలా తిరుగుతుంటే ఎవరు చెప్పారు, వీళ్ళు కూడా కనుక్కోండి అన్నారు ఎవరో. అక్కడికి వెళ్తే మీ వయసు ఏంటంటే అన్నారు. వీడియో కూడా తీశాను. నా వయసు 86 సంవత్సరాలు అండి అన్నారు. డెఫినెట్గా 86 సంవత్సరాలు అంటే మా తాతయ్య గారు మీరు తెలిసే ఉండాలండి అంటే, ఏం పేరు అంటే చెప్పాను. అయ్యో మాస్టర్ మా ఎదురుగుండా ఇంట్లోనే ఉండేవాళ్ళు అని. అప్పుడు వాడికి ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఇది, మేము వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అని చెప్పినప్పుడు వాళ్ళ ఆవిడ మా పెళ్లి ఫోటో కూడా ఆయన తీశారు మాస్టర్, అదో ఫోటో చూపించారు ఆవిడ. సో ఆ ప్లేస్ ఎక్కడ ఉండేవాళ్ళు, మా ఇంటి ఎదురుగుండా ఉండేవాళ్ళు. సో అక్కడ నేను పుట్టానండి. సో ఆల్ ది వే ఫ్రమ్ విజయవాడ టు పార్వతీపురం టు చిన్ననారంగి సంథింగ్ లైక్ 600+ కిలోమీటర్స్. 600+ కిలోమీటర్స్. సో నా దగ్గర కారు ఉండొచ్చు, విమానం ఉండొచ్చు, హెలికాప్టర్ ఉండొచ్చు, బట్ ది ఇంటెన్షన్, ఆ తపన ఎప్పటి నుంచో లోపల చేస్తుంది. నాకు మొన్న తీరింది. సో హ్యాపీ నా. చరిత్ర ఎందుకు అంటే, చరిత్ర చాలా మంది వేస్తారు. కాదు, మన పుట్టు పూర్వోత్తరాలు, మన పాత వాళ్ళ గొప్పతనం తెలుసుకుంటే మనం కొన్నాళ్ళ పాటు ఆ యాక్టివ్, అది నాస్టాలజియా అంటారు, ఆ నాస్టాలజియా మనం బతికిస్తా ఉంటాం. అతడు సినిమాలో నాజర్ డైలాగ్ చెప్తాడు, ఇప్పుడు నాకు కావాల్సింది గోడలో గందరగోళం కాదు, నాకు కావాల్సిన మంచి జ్ఞాపకాలు అంటే. చూసారా అతడి సినిమా? వెరీ నైస్ డైలాగ్. నాకు కావాల్సిన జ్ఞాపకాలు ఇవి. జ్ఞాపకాలు మనం నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. కాబట్టి చరిత్ర గురించి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఎంత ఒక్కొక్కసారి మీకు అంటే చెప్పి సరదా ఉండొచ్చు. నేను ఏదైనా చారిత్రాత్మక ప్రదేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ ఎంతమంది గొప్ప వాళ్ళు నడిచి ఉంటారు, ఎంత ఉందని నాకు అనుకోకుండా నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాడు. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇంత గొప్ప దేశమా మంది, ఇంత గొప్ప దేశంలో నేను పుట్టానా అని ఐ ఫీల్ రియల్లీ. ఎక్కడ ఎమోషన్ అవ్వనుగా నేను అలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు నిజంగా ఎమోషనల్ అయిపోతుంది. నాకు తెలియకుండా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. సో అంటే నాకు వచ్చినాయి మీకు రావాలనే కాదు కానీ, బట్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, హాబీ ఆర్ హ్యాబిట్. డెఫినెట్గా మీకు కూడా ఆ నాస్టాలజియా డెవలప్ అయింది అనుకోండి. సో ఇప్పటికి చూడండి, మనకి పాత ఎప్పుడో పేర్లు వింటుంటే, చిన్నప్పుడు పేర్లు వింటుంటే మనకు కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజులు, ఆ రోజులు, ఆ రోజులు. సో ఆ రోజులు బతకమంటలేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు మనం కొన్నాళ్ళు ఆ భావంలో ఉండి మనం హెల్తీగా ఉంటాం. ఇవన్నీ కూడా రిలేషన్. దిస్ ఇస్ నథింగ్ బట్ రిలేషన్. రిలేషన్ అంటే మనుషులతో కాదు, రిలేషన్ విత్ లాంగ్వేజ్, రిలేషన్ విత్ సమ్ మ్యూజిక్, రిలేషన్ విత్ సంథింగ్ ప్లేసెస్, సమ్ పీపుల్, సమ్ హిస్టారికల్ డేట్స్. ఆ ఎమోషన్ మనం డెవలప్ కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం మంచి హ్యూమన్ బీయింగ్స్ కింద. ఇందాక అడిగాడే మోహన్, ఎలా తెలుస్తుంది మనం ఇలా కనెక్ట్ అవుతున్నారని మీరు మధ్యదారిలో ఉన్నట్టు లెక్క. యోగా అంటే ప్రాణాయామం చేసి, ధ్యానం చేసి, ఆసనాలు చేయమని చెప్పడం, ఇలాంటివి కూడా కొద్దిగా డెవలప్ చేసుకోండి అంటాం. సో ఎనీవే, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పేది ఏంటంటే, సో నెక్స్ట్ మంత్ నుంచి నేను ఒక యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నేను స్వయంగా నేనే A to Z కండక్ట్ చేస్తాను. A to Z థియరీ నేనే, ప్రాక్టికల్ నేనే. 3 months ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీలో ఎవరైనా ఆల్రెడీ టీచింగ్ చేస్తున్నా, టీచర్స్ అవుదాం అనుకున్నా,
యోగా గురించి తెలుసుకుందాం అనుకున్నా A to Z నేనే చెప్తాను, థియరీ ప్రాక్టికల్. సో 3 months ప్రోగ్రామ్ అండి అది. సో డీటెయిల్స్ కావచ్చు నేను త్వరలో పంపిస్తాను. లేదండి లక్ష్మి గారు, ఇది కూడా ఇది సర్టిఫికేట్ నా ద్వారా ఇవ్వట్లేదు, నేను చెప్తాను. ఇది సర్టిఫికేట్ కూడా సో రినౌండ్ యూనివర్సిటీ, ఆ సర్టిఫికేట్ తోటి మీరు ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, మన దేశంలోనే సరే విదేశాలైనా కూడా ఆ సర్టిఫికేట్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు టీచ్. కాబట్టి మీ వాళ్ళు ఎవరైనా వెస్ట్రన్ కంట్రీస్ లో ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళకు కూడా ఈ క్లాసులో జాయిన్ అయితే వాళ్ళు అక్కడ యోగా టీచర్స్ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. పెట్రోల్ బంకుల్లోనూ బాత్రూమ్లు గడుపుతూ ఉండడం కంటే కూడా యోగా టీచర్ కి చాలా వాల్యూ ఉంది అక్కడ. ఇంచుమించుగా మీకు తెలుసో తెలీదో రోజంతటికి $6 ఇస్తారు అక్కడ. యోగా చెప్తే క్లాస్కి $60 ఇస్తారు. క్లాస్కి $60 గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి మంచి సర్టిఫికేట్ ప్లస్ నేను నా మొత్తం ఎనర్జీస్ అంతా ఉపయోగించి నేను చెప్తా, పాఠం A to Z నేనే చెప్తా. కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ లక్ష్మి గారు, మనకి పివిఎస్ లక్ష్మి గారు అన్నారు కదా, పివిఎస్ లక్ష్మి గారు కాంటాక్ట్ చేస్తారు, వాడు మిగతా డీటెయిల్స్ చెప్తారు. ఎనీమో ఇంకా సో ఇంకేమైనా ఉంటే చూడండి డౌట్స్. సార్ వాళ్ళు ఎటువంటి వస్త్రాలు వేసుకునే వాళ్ళు సార్? సేమ్ ఇంచుమించుగా ఇలాంటివి, మనలాంటివి. కాటన్ లైక్ యా కాటన్ కాకుండా ఇంకేముందమ్మా? సిల్క్, కాటన్. సిల్క్ మనకి ఇంకా లేదు. సిల్క్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సిల్క్ ఎక్కడి నుంచి వచ్చింది? పట్టు పురుగు నుంచి సార్. పట్టు పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కనిపెట్టారు దాన్ని? నో ఐడియా సార్. చైనా. ఓకే. సిల్క్ బంద్ కాదు, సిల్క్ చైనా. సో కాటన్, ఫస్ట్ కాటన్ పండించింది కూడా ఇక్కడే. ఇంకా సార్ సాయినాథ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. ఇప్పుడు ఉదయపూర్, జైపూర్ అటు ప్యాలెస్ లో చూసేటప్పుడు కొన్ని వారియర్, ఇక్కడ చూడండి ఫోటోలు అన్నీ ఉన్నాయి, వీటిలో మీరు గమనిస్తే అక్కడ కల్చరల్ డ్రెస్సెస్ ఎట్లా ఉంటాయో చూసుకోండి ఒకసారి. చెప్పండి. వారియర్ డ్రెస్ అయి ఉంటాయి సార్. వాళ్ళ 6 feet హైట్ అట్లా ఉండేవాడు సార్. ఈ సివిలైజేషన్ లో కూడా హైట్ అంతా ఉండేవాడు సార్. మై క్వశ్చన్ నాట్ క్లియర్ సార్, ఇంకోసారి చెప్తాను సార్. ఉదయపూర్, జైపూర్ ప్యాలెస్ లో చూసేటప్పుడు, జైపూర్ ప్యాలెస్ మెయిన్ ఆయన, అది జైపూర్ ప్యాలెస్ లో చూసేటప్పుడు రాజా మాన్సింగ్ చాలా పెద్ద వస్త్రం ఉండేది సార్. అంటే అతను అంత హైట్ అంత వెయిట్ ఉండేవాడని ఉండేది సార్. అవును. ఈ కూడా అదే హైట్ ఉండేవాళ్ళ సార్? లేదు వీళ్ళు నార్మల్ హైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్ చెప్పాలంటే మిగతా వాళ్ళ కంటే కొద్దిగా పొట్టుగానే ఉండేవాళ్ళు. ఆర్యుల కంటే పొట్టుపండి వీళ్ళు, ఆర్యుల కంటే పొట్టువాళ్ళు. ఎస్, నెక్స్ట్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద డ్రెస్సింగ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇలాగా ఉండేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టెక్స్టైల్ స్ట్రీట్ ఎట్లా వేసుకునేవాళ్ళు. ఎలా ఉండే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు తెల్లవాళ్ళు కాదు. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వైట్ స్కిన్ కాదు, గుర్తుపెట్టుకోండి, డార్క్ స్కిన్. ఎస్, ఇందా చెప్పే లంబాడా. ఈ అమ్మాయి చూడండి, చూసారా గాజు చూసారా? మన లంబాడాస్ వేసుకుంటారే అట్లాగే అన్ని గాజులు ఈ అమ్మాయి వేసుకుంది. డాన్సింగ్ గార్డెన్ వెరీ వెరీ ఫేమస్, వెరీ ఫేమస్. ఇది డ్రెస్సింగ్ ఎట్లా ఉండేది మగవాళ్ళు. నెక్స్ట్ సార్, హెల్త్ కేర్ ప్రాక్టీసెస్ ఏమన్నా రికార్డ్ అయినాయా సార్? హెల్త్ కేర్ ప్రాక్టీసెస్
దీని గురించి నేను చూడలేదు. అంటే ప్రివెంటివ్ కేర్ కానీ, అంటే కొంత యోగా కొన్ని మీరు హైజీన్ పరంగా చెప్పారు, యోగా అది ఉంది. కాకుండా చెప్పేది కూడా ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ a sophisticated healthcare system that included medical knowledge, sanitation and hygiene. ఇందా మన రోడ్లు బట్టి చూసి చెప్పచ్చు వాళ్ళు జబ్బులు చాలా తక్కువ వచ్చి ఉండేవి. ఎందుకంటే సో ప్రివెంటివ్ మెడిసిన్ చాలా హైగా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. హెర్బ్స్, డ్రగ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యూజ్డ్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ టు ట్రీట్ డిసీజెస్. టూత్ డ్రిల్లింగ్. ఎవిడెన్స్ ఆఫ్ టూత్ డ్రిల్లింగ్ డేట్స్ బ్యాక్ టు 7000 BCE. విన్నారా? సార్ టూత్ డ్రిల్లింగ్ కూడా చేశారు. అండ్ ఓకే trephination, the Indus Valley civilization practiced trephination, which involved making hole in the skull to treat migraines and mental disorders. So skull కూడా బర్హోల్ పెట్టి కన్నం పెట్టి లోపల యాక్షన్ కూడా బయట తీసుకొచ్చేవాళ్ళని చెప్పి. బ్రెయిన్ సర్జరీ. దేర్ ఇస్ ఎవిడెన్స్ ఆఫ్ బ్రెయిన్ సర్జరీ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బ్రెయిన్ సర్జరీ కూడా చేశారు. Plant, drugs, animal products and materials. The Harappan people used plant drugs, animal products and minerals. Sanitation and hygiene. దీని గురించి చెప్పాల్సి లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉండేవి, వాటర్ మేనేజ్మెంట్ ఉండేది. అండ్ షర్మన్స్, హీలర్స్ అంటారు. ఇందా చెప్పాను కదా, ఆ మతాధికారులు వాళ్ళు హీలింగ్ కూడా చేసేవాళ్ళు. యా, నైస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. నన్ను అప్డేట్ చేసిన థ్యాంక్ యూ. నెక్స్ట్. ఉండండి. లేవా? సార్ ఒక క్వశ్చన్. నేను మంజీరా, హైదరాబాద్ నుంచి. చెప్పండి మంజీరా. సో ఇప్పుడు మీరు తమిళనాడులో కొన్ని సైట్స్ ఉన్నాయి రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ అన్నారు కదా, అవి ఇప్పుడు ఏదైనా ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా మనం విజిట్ చేయడానికి యాక్సెస్ ఉందండి లేదా? ఉంటాయండి. మీకు అంతేందుకు, మీరు రాఖీగడి వెళ్ళండి, రాఖీగడి అండ్ ఆదిత్యనల్లూరు వెళ్ళండి. స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే అక్కడ రాణిస్తారు. అది విశేషమైన కాదు. వెరీ ఇంట్రెస్టింగ్ అక్కడ. వెళ్ళొచ్చు. వెళ్తే హర్యానా దగ్గర అన్నాడు, ఢిల్లీ దగ్గర ఉంటే వెళ్ళండి. హర్యానా, రాఖీగడి అండ్ తమిళనాడు దగ్గర ఇదేం జిల్లా అది, తూత్తుకుడి అనుకుంటా. తూత్తుకుడి డిస్ట్రిక్ట్ లో ఈ ఆదిత్యనల్లూరు ఉంటుంది. అయ్యో, ఇక్కడ చూపించేస్తే పని అయిపోయేదే. ఆదిత్యనల్లూరులో కూడా చాలా ఎక్స్టెన్సివ్ గా ఎక్స్కర్షన్ జరుగుతున్నాయి. సో త్వరలో మేబీ 1 or 2 years లో మనం ఇంచుమించుగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తలదన్నేటటువంటి ఎక్స్కవేషన్స్ సంస్కృతి సౌత్ ఇండియాలో కూడా ఉంది. మనం మేబీ 2 సంవత్సరాలు కూడా అవసరం లేదు. 2 సంవత్సరాలు మనం చాలా ఇంకా మంచి సంస్కృతి మనం చూడొచ్చు. చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు వర్క్. చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారండి ఇండస్ వ్యాలీ. నేను చూసాను సోహం టాక్స్ టాపిక్. ఇండస్ వ్యాలీ అంటే మీరు చెప్తున్నారంటే ఏదో ఉంటది. ఐ మీన్ చిన్నప్పుడు చదువుకున్నాం, బట్ స్టిల్ మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అని చాలా బాగా చెప్పారండి విత్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇంకా ఎనీథింగ్ ఇంకేమైనా ఉన్నాయా? పండుగలో సార్ మాకున్నది మా ట్రైబల్ కల్చర్ లోనే స్టేజ్ ఉండదు సార్. చెప్పకయ్యా బాబు, ట్రైబల్ కల్చర్ సార్ మాకు స్పెసిఫిక్ గా స్టేజ్ ఉన్న అందరూ డాన్స్ అంటే దింసా, మాకు ట్రెడిషన్, మాకు దింసా వేస్తాం సార్. దింసాలోని
ఒక్కరిని ఎక్స్పోజ్ చేయడం అంటూ ఉండదు సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అందరూ కరెక్ట్. ఒక్కరిని ఎక్స్పోజ్ ఇప్పుడు ఒకరు డాన్స్ చేస్తుంటే 100 మంది చూడడం 1000 మంది చూడడం ఉండదు సార్. 100 మంది వస్తే 100 మంది డాన్స్ చేయడమే. అలాగే సేమ్ ఓకే అంటే గ్రూప్ కూడా ఒకళ్ళు చేసి మిగతా వాళ్ళందరూ రకరకాల ఫార్మేషన్స్ ఉండవు. అందరూ కలిసి ఒకటే 10 మంది ఉంటారు, ఒకటే ఒకటే చేస్తూ ఉంటారు. రియల్లీ ఒకటే వేస్తారు సార్. అవును సార్. అదే మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు ఇది వచ్చింది సార్. అంటే స్పెసిఫిక్ గా స్టేజ్ ఉండదు. అవును దింస దింస మా ట్రెడిషనల్ దింస వేస్తారు. అవును అందరూ ఒక్కటే వేస్తారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. అవునా నేను వచ్చినప్పుడు చూపించలే కదా మోహన్ డాన్సులు మీవి. ఉండింది మేడం అసలే ఆ, మనం వచ్చిన షెడ్యూల్ బిజీగా ఉంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమ్. సార్ నమస్తే సార్. యా యా చెప్పండి లక్ష్మి గారు. అదే సార్ మనం అసలు ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ గురించి మాట్లాడుకున్నాము. అవును అదే అదే అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది. యా ఎస్ డెఫినెట్లీ. ఆల్రెడీ మీరు యోగాలు ఎన్నెన్నో తీసుకోండి. బట్ నేను కొద్దిగా డిఫరెంట్ గా చెప్దామని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు రండి, డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. మీరు పిహెచ్డి చేసినా కూడా మేబీ ఇంత నాలెడ్జ్ రాదేమో. అంత నాలెడ్జ్ మనం కలిసి చదువుకుందాం, కలిసి నేర్చు. సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నవధీతమస్తు మా విద్విషావహై. ఇది ఈ రకంగా మనం యోగా నేర్చుకుంటాం 3 months. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ లక్ష్మి. అదే సార్ ఆ కోర్స్ లో కూడా ఎన్ఎస్ఎల్ గురించి ఇంత డీటెయిల్ గా ఇవ్వలేదు సార్. ఇచ్చారు, చాలా ఇచ్చారు, కానీ మీరు బాగా ఈరోజు చాలా మంచి ప్రెజెంటేషన్ బాగుంది. నేను అందు గురించే విన్నా, మనం ఇంకా ఏమన్నా కొత్తగా చెప్పొచ్చేమో వీళ్ళకి అన్నట్టుగా. మీకు ఒకవేళ ఆ కోర్సులో యోగ సూత్రాలు, ఇప్పటి వరకు యోగ సూత్రాలు ఏ క్లాస్ లో అంత డీటెయిల్ గా చెప్పరు. యోగ సూత్రాలు కూడా ఇంతే డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. యోగ సూత్రాస్, పతంజలి యోగ సూత్రాస్ గురించి 196 సూత్రాస్ గురించి డీటెయిల్డ్ గా ఇలాగే మాట్లాడుకుందాం. ఎస్ ఆన్లైన్ ఆఫ్లైన్ సార్? ఆన్లైన్, మాక్సిమం ఆన్లైన్. 90% ఆన్లైన్, మేబీ 10% ఆఫ్లైన్. ఎగ్జామ్ ఒక్కటి మనం ఆఫ్లైన్ లో రాయాల్సి వస్తుంది, మిగతా అంతా ఆన్లైన్ లోనే సార్ ఆధ్వర్యంలోనే క్లాసులు. ఓకే, ఆన్లైన్ పెట్టుకుందాం. ఓకే ఏం అవసరం లేదు. 3 months సరిపోతుందా సార్? ఏదండి 3 months సరిపోతుందా? సరిపెడదాం. అప్పుడు మేము 6 months చేసిందే నేను మళ్ళీ తీసి చదువుతున్నా ఇప్పుడు. రెడీగా కూడా సేమ్ అదే అంతా అప్పుడే మీరు చెప్పారు. చాలా బాగా. అంటే నేను మామూలు యోగా వాటిలో అసలు చూడలేదు, బుక్స్ కూడా ఎప్పుడు. ఇది చూసాక ఇంకా ఇదే సరిపోతుందని లేదు అదేదో పసితనం, అది పసితనంలో చెప్పేది. అదే అంటే 3 months సరిపోతుందేమో, సరిపోదేమో. సరిపోతే కొన్ని నెలలు పెట్టుకుందాంలేండి. మన మధ్యలో కదా ఉండేది. ఏదైనా రూల్లా, లేదంటే ఉరి తీసేస్తారు ఎవరైనా వచ్చి? 3 నెలల కంటే ఒక రోజు ఎక్కువ చెప్పి ఎవరు ఊరి లేరు కదా, మన ఇష్టం. థర్డ్ బ్యాచ్ అయితే 6 months నడిచింది సార్. కుదరలేదు ఎవరికి. ఈ శ్రావణి వాళ్ళకి వీళ్ళందరూ ఉన్నారు థర్డ్ బ్యాచ్ లో, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందని ఇంకొకరు. మాకు బాగా లేట్ అయింది. 6 months తర్వాత పెట్టాం థర్డ్ బ్యాచ్ లో ఎగ్జామ్. అట్లా ఏం లేదు, మన సబ్జెక్ట్ అంతా కవర్ అయిన తర్వాతనే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే పెట్టుకోవచ్చు ఎగ్జామ్స్. ఎస్ ఇంకా సార్ ఐ హ్యాడ్ వన్ క్వశ్చన్ సార్. ఇంకా క్వశ్చన్ లేదు, ఏమి లేదండి. మీరు మొట్టమొదటి పొరపాటు చేశారు, క్లాస్ లో వచ్చిన పొరపాటు చేశారు. వదిలేండి. అది మీరు చెప్పింది క్వశ్చన్ తెలియదు, లేదంటే అదేదో చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం అడగండి. సార్ చెప్తున్నారా సార్ వెరికోసిల్ వెయిన్స్ గురించి కొద్దిగా డీటెయిల్ గా చెప్తారేమో అని. చెప్పలేనండి ఇప్పుడు. లేకపోతే స్మాల్ చాలా ఇప్పుడు అవ్వదు వదిలేండి. ఓకే ఇంకా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రొటీన్ క్లాస్ కు
మార్నింగ్ గుర్తుపెట్టుకుని చాలా మంది రావట్లేదు. మార్నింగ్ యోగా జరుగుతుంది, ఫ్రీ క్లాస్ 5:30 to 6. ఈవినింగ్ ఫ్రీ క్లాస్ ఉంది, మెడిటేషన్, యోగ నిద్ర 7:30. ప్లీజ్ మీరు జాయిన్ అవ్వండి. అంటే నేను చెప్తున్నాను కదా, మంచి సబ్జెక్ట్స్ అది. డబ్బులు మీరు పే చేయలేరని కాదు, పే చేసినా దొరకదు అంటున్నాను నేను అట్లాంటివి. సో పే చేస్తేనే స్పెండింగ్ సార్ ఇంట్రెస్ట్ ఉండేది. స్పెండింగ్ పే చేయించుకుంటేనే మీరు ఫ్రీ పెట్టద్దు సార్. పే స్పెండింగ్ చేయించుకునే మీరేమో ఇలా అంటారు, పే చేయించుకుంటే నాకేమో నోరు అవును రాదు. ఎనివే ఎవరు అంటే నా వాటికి నేను క్లియర్గా ఉంటాను, నా వైపు నుంచి చాలా క్లియర్గా ఉంటాను. నేను నా వైపు నుంచి 2 మాటలు ఉండవు, 2 దారులు ఉండవు, ఒకటే నేను ఇస్తున్నాను అండి, మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.